అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఎన్‌సీఈఆర్‌టీ జియోగ్రఫీ క్లాస్ 11 చాప్టర్ 5 మినరల్స్ అండ్ రాక్స్ అనే టాపిక్ గురించి మాట్లాడేద్దాం. మన ఎర్త్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్‌తో ఫార్మ్ అయింది. మన ఎర్త్‌లో ఔటర్ లేయర్స్ చూసుకున్నట్లయితే ఇవి సాలిడ్‌లో ఉంటాయి. కానీ ఇన్నర్ లేయర్స్‌లో ఉన్న ఈ ఔటర్ కోర్స్ చూసుకున్నట్లయితే ఇది మాత్రం లిక్విడ్ రూపంలో ఉంటాయి. సో ఎర్త్ మొత్తం కూడాను యూనిఫార్మ్‌గా లేదు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. మన ఎర్త్‌లోన టోటల్ ఎర్త్ క్రస్ట్ ఉందంటే ఆ ఎర్త్ క్రస్ట్‌లోన 98% టోటల్ ఈ 98%లో ఉన్నదంతా కూడాను సింపుల్‌గా చెప్పాలంటే 8 ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటంటే ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం. ఈ 8 ఉంటాయి టోటల్ ఈ ఎర్త్ క్రస్ట్ మొత్తంలో. అంతే చూస్తే మెజారిటీ ఆఫ్ పోర్షన్ అంతా కూడా ఇవే ఉంటాయి. మరి మిగిలిన పోర్షన్ ఈ కాస్త పోర్షన్‌లో ఏవి ఉంటాయంటే అవి చిన్న చిన్నవన్నమాట. టైటానియం ఉంటది, హైడ్రోజన్ ఉంటది, ఫాస్ఫరస్, మాంగనస్, సల్ఫర్, కార్బన్, నికెల్ ఇలాంటి అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మీరు మేజర్‌గా చూసుకున్నట్లయితే మన ఎర్త్ మొత్తం చూసుకున్నట్లయితే ఎర్త్ క్రస్ట్‌లోన అన్నిటికన్నా పైన లేయర్ ఉంది కదా! ఈ పైన లేయర్‌లోనే 98% ఈ 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ ఎలిమెంట్స్ అనేవి కొన్ని సార్లు సింగిల్‌గాను ఉంటాయి. కొన్ని సార్లు అవి వేరే వేరే ఎలిమెంట్స్ కలిసి కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా సింగిల్‌గా ఉండేవైతే గోల్డ్ ఉంది కదా! గోల్డ్ గాని, సిల్వర్ గాని ఇవన్నీ కూడాను సింగిల్‌గా ఉంటాయి. అవి వేరే వాటితో కలవవు. కానీ కొన్ని ఉంటాయి చూడండి. వాటర్ ఉంది చూడండి. వాటర్ H2O అంటే హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇన్ కేస్ మీరు కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటే కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఓకేనా? ఇలా డిఫరెంట్‌గా అన్నమాట. ఒక్కొక్కటి కొన్ని అయితే డిఫరెంట్ వాటితో కలిసి ఉంటాయి. డిఫరెంట్ ఎలిమెంట్స్‌తో. కానీ కొన్ని స్పెసిఫిక్‌గా ఉంటాయి. సో మన ఎర్త్‌లోనే ఏవైనా ఎలాగైనా దొరకొచ్చు. అన్నీ సింగిల్‌గానే దొరుకుతాయి అనుకోని చెప్పలేమన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక దాని యొక్క మీనింగ్ కనుక్కుందాం. దాని పేరే మినరల్. సో ఈ మినరల్ అనే మాట ఎవడైనా వాడితే చాలా మందికి పిచ్చి కన్‌ఫ్యూజన్ వచ్చేస్తది. అసలు ఏంటి మినరల్ అనేది? ఫస్ట్ అసలు మినరల్స్ ఫోటోస్ చూసేస్తే మనకు ఒక క్లారిటీ వస్తది. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. ఒకసారి మనకు తెలిసిన మినరల్స్ చూస్తున్నట్లయితే ఒకటి గ్రానైట్ మనందరికీ బాగా తెలుసు. బసాల్ట్ ఈ పేరు చాలా సార్లు వినేసాం. స్లేటు ఇది విని ఉంటారు. మార్బుల్ వినే ఉంటారు. ఇలా రకరకాల మినరల్స్ మనం చూసే ఉంటాం. అసలు ఒక మినరల్ అవ్వాలి అని అనుకుంటే దానికంటూ ఏవైనా పారామీటర్స్ ఉంటాయంటే యెస్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మీకు ఒక పని చెప్తాను. ఆ పారామీటర్స్ అన్నీ ఇక్కడ రాసేస్తాను. ఒకసారి మీరు చూసేయండి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే అది సాలిడ్ అయ్యి ఉండాలి. సో లిక్విడ్ గాని, గ్యాసెస్ గాని అవి మినరల్స్ అవ్వు. ఫస్ట్ సాలిడ్ అయ్యి ఉండాలి. సెకండ్ చూసుకున్నట్లయితే వాటిలో ఉన్న యాటమ్స్ గాని, మాలిక్యులర్ స్ట్రక్చర్ గాని సిమిలర్‌గానే ఉండాలి. అంతా కూడాను ఒకే టైప్ ఆఫ్ కాంపోజిషన్ ఉండాలి. డిఫరెంట్‌గా ఉండకూడదు. దీన్నే మరో మాటలో చెప్పాలంటే అది యాటమ్స్‌తోని బిల్డప్ అయ్యి ఉండాలి. సో ఇదే అంటే మనం ఫస్ట్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాం కదా! ఎలిమెంట్స్‌కి నెక్స్ట్ స్టేజే ఈ మినరల్స్ అనమాట. సో ఇప్పుడు మీకు కొన్ని ఫోటోస్ చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో గోల్డ్‌లో తీసుకుంటే ఈ గోల్డ్‌కి సంబంధించిన యాటమ్స్ అన్నీ కూడాను ఇలానే ఉంటాయన్నమాట. అన్నీ కూడాను సేమ్ యాటమ్స్ ఉంటాయి. డిఫరెంట్‌గా. ఓకే. సేమ్ అయినా అవ్వచ్చు, డిఫరెంట్ అయినా అవ్వచ్చు. కానీ ఉదాహరణకి H2 అనుకోని ఉందనుకోండి. H2 ఉంటే మొత్తము మొత్తం మినరల్ అంతా కూడాను H2లతోనే నిండి ఉండాలి. ఉదాహరణకి ఏబీసీ అనేది కలిసి ఏబీసీ ఎలిమెంట్స్ కలిసి ఒక డిఫరెంట్‌ది ఫార్మ్ చేసింది అనుకుందాం. ఆ మొత్తము మినరల్ మొత్తము కూడాను ఇదే కాంపోజిషన్‌తో ఉండాలి. ఏబీసీ ఇలానే ఉంటదనమాట. సో అంటే సిమిలర్ స్ట్రక్చరే ఉంటది మొత్తము కూడాను. అన్నీ కూడాను యాటమ్స్‌తో ఫార్మ్ అయినప్పటికి కూడా సిమిలర్ స్ట్రక్చర్ ఉండాలనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది సెకండ్ పారామీటర్. అన్నిటికన్నా మూడోది చూసుకున్నట్లయితే వాటిలోటి మేజర్‌గా అదంతా కూడాను క్రిస్టల్స్‌లో ఉంటాయి. ఏ మినరల్ చూసినా సరే అవన్నీ కూడాను క్రిస్టల్ ఫార్మ్‌లోనే ఉంటాయి. దాంట్లోటైతే వేరే డౌట్ ఏం లేదు. అండ్ నాలుగోది చూసుకున్నట్లయితే అది నేచురల్‌గానే ఉండాలనమాట. దాని యొక్క ప్రొడ్యూస్ అనేది ఏదో ఆర్టిఫిషియల్‌గా చేసింది కాకుండా అది నేచురల్‌గా ఇప్పుడు ఉదాహరణకి ఎర్త్ క్రస్ట్‌లోనికి వెళ్ళిపోయినట్లయితే ఎర్త్ క్రస్ట్‌లోనే డిఫరెంట్ ఉంటాయి కదా! ఈ డిఫరెంట్‌వన్నీ కలిసి నేచురల్‌గానే ఫార్మ్ అయ్యి ఉంటాయి. ఇగ్నియస్ రాక్ గాని, సెడిమెంటరీ రాక్ గాని ఇవన్నీ కూడాను. సో అంటే నేచురల్‌గా అక్కర్ అయ్యి ఉండాలి తప్ప అంతేగాని ఆర్టిఫిషియల్‌గా ఇలా ఏమి ఉండదు. అండ్ అన్నిటికన్నా మించి ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇది ఇనార్గానిక్. ఇది ఆర్గానిక్ ఏంటి? ఇనార్గానిక్ అంటే ఏంటి అంటే దీని యొక్క మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇనార్గానిక్‌లో ఏమీ లేదు. ఇనార్గానిక్ అనేది ప్రాణం లేని వాటితోని ఫార్మ్ అయితది. ఆర్గానిక్ అంటే ప్రాణం ఉన్న వాటితో. ఉదాహరణకి జంతువుల చర్మం గాని, జంతువుల ఎముకలు గాని, ప్లాంట్స్ యొక్క వేర్లు గాని, ప్లాంట్స్ యొక్క స్టెమ్ గాని, ప్లాంట్ యొక్క లీవ్స్ గాని వీటితో ఫార్మ్ అయిందనుకుంటే ఇన్‌కేస్ లైఫ్ ఫార్మ్స్‌తో ఫార్మ్ అయితే దాన్ని ఆర్గానిక్ అంటారు. ఇనార్గానిక్ అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడంతా లావా ఉంది, ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి, సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి. ఇలా ఇసుక ఉంటది. ఈ రకమైన వాటితో అంటే ప్రాణం లేని వాటితో ఫార్మ్ అయింది కాబట్టి ఇనార్గానిక్. సో ఇక నుంచి ఎక్కడైనా మీరు ఈ రకంగా మినరల్ కనిపించింది అని చూస్తే వీటిలో మేజర్‌గా ఈ 4 క్యారెక్టరిస్టిక్స్
ఈ టోటల్‌గా ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ చూడండి. మీకు ఇంకేం డౌట్ ఉండదు. ఇదంతా ఇక క్లారిటీ వచ్చేస్తది. ఇది మినరలా కాదా అనుకోని. సో, ఇవి అన్నమాట. ఒకటి సాలిడ్‌లో ఉండాలి. ఇంకా వాటి యొక్క యాటమ్స్ అన్నీ కూడా సిమిలర్ స్ట్రక్చర్‌లోనే ఉండాలి. అండ్ మూడోది క్రిస్టల్ ఫార్మ్‌లో ఉండాలి. అది నేచురల్‌గా దొరకుండాలి. ఇనార్గానిక్‌గా ఉండాలి. ఇంతే. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఎర్త్ మొత్తం ఎలిమెంట్స్‌తో ఉందనుకుని నేర్చుకున్నాం. అయితే ఈ ఎలిమెంట్స్ నుండి ఇక్కడ మినరల్స్ కొన్ని ఫార్మ్ అయ్యాయనుకుని నేర్చుకున్నాం. కొన్ని మినరల్స్ అనేవి సింగిల్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి సల్ఫర్ ఉందనుకోండి. సల్ఫర్ మొత్తం కూడా సల్ఫర్ యాటమ్స్‌తోనే ఉంటది. అంతేగాని డిఫరెంట్‌గా ఉండదు. అదే ఇంకొన్ని మినరల్స్ అయితే డిఫరెంట్ వాటితోని ఉంటాయి. ఉదాహరణకి మీరు కొన్ని మినరల్స్ చూసుకున్నట్లయితే అది ఫెర్రస్‌తోని, సల్ఫర్‌తోని 2 కలిసే ఉంటాయన్నమాట. ఈ రకంగా డిఫరెంట్‌గా తయారయ్యి ఉంటాయి. అయితే ఇప్పుడు మూడో పార్ట్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే రాక్స్. ఈ లెసన్‌లో మీరు దీని గురించి కూడా నేర్చుకుంటారు కదా! ఈ రాక్స్. ఈ రాక్స్ ఏంటంటే కొన్ని రకాల మినరల్స్ కలిస్తే వాటితోని రాక్ ఫార్మ్ అవుతది. సో, ఎలిమెంట్స్ కలిస్తే మనకి మినరల్ వస్తే ఇలాంటి కొన్ని మినరల్స్ కలిస్తే ఒక పెద్ద రాక్ అనేది ఫార్మ్ అవుతదనమాట. సో, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైతుందంటే రాక్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే రకరకాల మినరల్స్ యొక్క కాంపోజిషనే రాక్ అని అర్థమవుతదనమాట. సో, నేను ఇప్పుడు సింపుల్‌గా ఏం చేస్తానంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొనొస్తాను. రాక్‌కి, మినరల్‌కి అసలు డిఫరెన్స్ ఏంటి? సో, రాక్ అంటే ఏంటి అనంటే సింపుల్‌గా ఒక రాయి అంటే ఇది డిఫరెంట్ మినరల్స్. అంటే మినరల్స్ అన్నీ కలిస్తే అయ్యేదే ఇక్కడ రాక్ అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎన్ నంబర్ ఆఫ్ మినరల్స్ కలిస్తే అయ్యేదే ఇక్కడ రాక్. అదే మినరల్ అంటే ఏంటి అనంటే మినరల్ అనేది ఒక సాలిడ్ సబ్‌స్టాన్స్. దాని తర్వాత ఇది ఇనార్గానిక్ అనుకోని నీకు అర్థం చేసుకోవాలి. అండ్ ఇది నేచురల్‌గా ఫార్మ్ అయింది అనుకోని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇది ఫస్ట్ పాయింట్. మీకు మినరల్‌లో దీని యొక్క కెమికల్ కాంపోజిషన్ అనేది డెఫినెట్‌గా ఉంటదనమాట. సో, డెఫినెట్ కెమికల్ కాంపోజిషన్ ఉంటది. ఇది మాత్రం పక్కా. కానీ ఇక్కడ రాక్‌లో చూస్తే ఇది అసలు ఫార్మ్ అవ్వడమే డిఫరెంట్ మినరల్స్‌తో ఫార్మ్ అవుతది కదా! సో, దీంట్లో డిఫరెంట్ కాంపోజిషన్ అనేది ఉండదు. ఇది రెండో డిఫరెన్స్. అండ్ మూడోది చూసుకున్నట్లయితే ఇక్కడ సింపుల్‌గా ఒకటే. మినరల్స్ అనేది ఏంటి అనంటే ఇది డిఫరెంట్ ఎలిమెంట్స్‌తో కలిపి ఫార్మ్ అయిందే మినరల్. అదే రాక్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ మినరల్స్‌తో ఫార్మ్ అయింది ఇక్కడ రాక్ అనమాట. అది. మనకి మేజర్‌గా మినరల్స్‌లో చూసుకున్నట్లయితే మేజర్‌గా మనకు కనిపించేది 4 టైప్స్ ఆఫ్ మినరల్స్ కనిపిస్తాయి. అయితే ఏంటంటే ఒకటి సిలికేటు, ఇంకొకటి కార్బోనేట్స్, ఇంకొకటి సల్ఫైడ్స్ అండ్ అన్నిటికన్నా మించి నాలుగోది మెటాలిక్ మినరల్స్. ఇలా ఈ 4 టైప్స్ కనిపిస్తాయి. అదే మన రాక్స్‌లో చూసుకున్నట్లయితే 3 టైప్ రాక్సే కనిపిస్తాయి. ఒకటేంటంటే ఇగ్నియస్ రాకు, సెకండ్‌ది సెడిమెంటరీ రాకు అండ్ మూడోది చూసుకున్నట్లయితే మెటమార్ఫిక్ రాకు. ఇలా 3 టైప్సే కనిపిస్తూ ఉంటాయి. ఇవి మేజర్‌గా వీటికున్న డిఫరెన్సెస్. సో, దీన్ని బట్టి మీకేం అర్థం కావాలి అంటే మినరల్ అనేది ఒక చిన్న బచ్చా అయితే ఈ బచ్చాలందరూ కలిసి వాటికి టీచర్ అవ్వడంటే రాక్ అనమాట. సో, అది మ్యాటర్. ఎలిమెంట్ నుండి మినరల్స్ వచ్చి మినరల్స్‌తో ఫార్మ్ అయింది రాక్స్ అనమాట. ఇది డిఫరెన్స్. దీంతో మీకు చాలా క్లారిటీ వచ్చేసుంటది. ఇక్కడితో అనమాట. అయితే మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను. మినరల్స్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐరన్ గాని, సిలికాన్ గాని, మెగ్నీషియము, నికెలు, కాల్షియము, పొటాషియము, సోడియము ఇవన్నీ కూడా సింగిల్ ఎలిమెంట్స్ అన్నీ కూడాను మనకి ఇక్కడ మినరల్స్‌లో ఎగ్జాంపుల్స్ అయితే మాత్రం అదే మీరు రాక్స్‌లో తీసుకున్నట్లయితే గ్రానైట్ ఉందా? శాండ్‌స్టోన్ ఉందా? క్వార్ట్జ్ ఉందా? బసాల్ట్ ఉందా? ఇవన్నీ రాక్స్‌కి ఎగ్జాంపుల్స్. సో, దీన్ని బట్టి మీకు చాలా క్లారిటీ వచ్చేసుంటది. ఏంటి మినరల్, ఏది సాలిడ్, ఏది రాక్ అనేది క్లారిటీ. ఇప్పుడు వరకు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అంతా టెక్స్ట్ బుక్ రూపంలో చేసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్‌లో ఏది ఇస్తారో అదే అథెంటిక్ ఇన్ఫర్మేషన్. నేను ముందుగా ఏం చెప్పానో అది మీకు అర్థం కావడం కోసమే. ఎర్త్ క్రస్ట్‌లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ మినరల్స్ కనిపిస్తారు. మనకున్న టెక్నాలజీతో మనం ఎంత కనిపెట్టామంటే 2000 మినరల్స్ మనం కనిపెట్టాం. ఇప్పటి వరకు కూడాను. అయితే వీటన్నిటిని కూడాను టెక్స్ట్ బుక్ పరంగా అయితే 6 మేజర్ మినరల్ గ్రూప్స్‌గా మార్చారు. నేనేం చెప్పానంటే 4 మినరల్ గ్రూప్స్‌గా చెప్పాను. సో, టోటల్‌గా చూసుకున్నట్లయితే ఒక్క సోర్స్‌లో ఒక్కొక్క రకంగా కూడాను ఉంటదనమాట. ఇన్ కేస్ నేను చెప్పిన దాంట్లో అయితే మెటాలిక్ మినరల్స్ అనుకోని చెప్పేసి సింపుల్‌గా అన్నీ కవర్ చేసేసాను ఒక్కసారిగా. ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే ఫాస్ఫేట్స్ ఉంటాయి, సిలికేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడాను ఎలా అంటే మెటాలిక్‌లో ఉన్న తీసుకోవచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలంటే మరొకసారి చెప్తాను ఎన్ని గ్రూప్స్ ఉన్నాయనుకోండి. నేను చెప్పిన ఫస్ట్ 4 చెప్పేస్తాను చూడండి. ఒకటి సిలికేట్స్, రెండోది కార్బోనేట్స్, మూడోది సల్ఫైడ్స్, నాలుగోది మెటాలిక్ మినరల్స్. ఇవన్నీ చెప్పానా? ఇంకా ఎక్స్‌ట్రా 2 చెప్తాను చూడండి. హాలైడ్స్ ఉంటాయి. ఇంకొకటి ఫాస్ఫేట్స్ ఉంటాయి. సో, ఇవి గుర్తుంచుకోండి సరిపోద్ది. ఎవడు బిట్లు ఎంత డెప్త్‌గా ఏమి అడగడు. సో, ఇవి సరిపోతాయి. మనమేం జియాలజిస్టులం కాదు, మినరాలజిస్ట్ అసలే కాదనమాట. సో, ఈ ఎర్త్ రాక్స్‌లను చూసుకున్నట్లయితే అసలు వీటికి యొక్క సోర్స్ ఏంటి అనంటే హాట్ మ్యాగ్మా. ఎర్త్ క్రస్ట్‌లోకి వెళ్ళిపోతే అక్కడ మాగ్మా ఉంటది కదా! ఆ మాగ్మాయే వీటికి అసలైన సోర్స్. అది ఎప్పుడైతే కూల్ అవుతాయో అవి క్రిస్టల్స్‌గా మారిపోతాయి. క్రిస్టల్సే మనకి మనం తవ్వేటప్పుడు దొరుకుతాయన్నమాట కింద ఈ మినరల్స్ రూపంలో. అయితే మేజర్‌గా కూడాను అన్ని కనిపించే రాక్స్ అన్నీ కూడాను సాలిడ్స్ రూపంలోనే ఉంటాయి. కొన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. అవేంటంటే
అవసరమైతే అవి లిక్విడ్‌లోను కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి మనకి కోల్, బొగ్గు గాని, పెట్రోలియం గాని, నేచురల్ గ్యాస్ గాని, ఆర్గానిక్ సబ్‌స్టాన్స్ గాని ఇవన్నీ కూడాను ఇవి సాలిడ్‌లోనూ దొరుకుతుంటాయి, లిక్విడ్‌లోనూ దొరుకుతుంటాయి, గ్యాసెస్ ఫార్మ్స్‌లోను కూడా దొరుకుతూనే ఉంటాయన్నమాట. అంటే మినరల్స్ అనేవి అవసరమైతే డిఫరెంట్ ఫార్మ్‌లో కూడా ఉన్నాయి. లిక్విడ్‌లోనూ ఉన్నాయి, గ్యాసెస్‌లోనూ ఉన్నాయి. కానీ ఏదైతే రాక్స్‌గా ఫార్మ్ చేయాలనుకుంటున్నాయో, ఏవైతే రాక్స్ నుండి ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న మినరల్స్ ఉన్నాయో, అవి మాత్రమే సాలిడ్స్‌గా ఉంటాయి. సో, మీకు ఇందాకల ఫోటోస్ చూపించినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ మినరల్స్ అని, ఈ మినరల్స్ అన్నీ కూడాను పక్కా రాక్స్ నుండే ఫార్మ్ అయ్యుంటాయి కాబట్టి, ఇవి డెఫినెట్‌లీ కూడాను ఎలా ఉండాలంటే సాలిడ్ ఫార్మ్‌లోనే ఉంటాయన్నమాట. వెరీ ఫ్యూ ఎక్సెప్షనల్ కోర్, నేచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా లిక్విడ్‌లోనే ఉంటాయి. గ్యాసెస్ ఫార్మ్‌లో కూడా ఉంటాయి. సో, ఫైనల్‌గా ఒక కన్క్లూజన్‌లో ఇవ్వాలి అంటే, మినరల్స్ అంటే మీరు మాక్సిమం సాలిడ్సే గుర్తుతెచ్చుకోవాలి. ఎందుకంటే అవన్నీ క్రిస్టల్స్‌లాగా కనిపిస్తూ ఉంటాయి. మీరు కూలు, గ్యాస్ వీటన్నిటిని కూడాను గుర్తుకు రావు మినరల్స్ అన్నింటిని కాబట్టి. సో, సాలిడ్స్‌గానే గుర్తుంచుకోండి. ఇన్ కేస్ ఎవరైనా డెప్త్‌గా అడిగారనుకోండి, యెస్ దే ఆర్ అవైలబుల్ ఇన్ లిక్విడ్ ఫార్మ్ ఆల్సో లైక్ పెట్రోలియం. దే ఆల్సో అవైలబుల్ ఇన్ గ్యాసెస్ ఫార్మ్ ఆల్సో లైక్ నేచురల్ గ్యాస్ అనుకోని చెప్పొచ్చనమాట. ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్స్. ఇక నుంచి మనం ఏం చూద్దామంటే, ప్రతి మినరల్ యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? వాటి యొక్క రూపం ఎలా ఉంటుంది? వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అది కూడా ఫిజికల్ ఫార్మ్‌లోనే చూద్దాం. ఈ మినరల్స్‌కి సంబంధించినంత వరకు కూడాను దాని యొక్క ఎక్స్‌టర్నల్ స్ట్రక్చర్ అనేది ఎలా కనిపిస్తది? దాని యొక్క ఎక్స్‌టర్నల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి? అనేది ఎట్లా డిసైడ్ అవుతదంటే, దాని యొక్క ఇంటర్నల్ అరేంజ్‌మెంట్ అనేది ఎలా ఉంది? అనే దాని మీద డిపెండ్ అవుతది. ఈ ఇంటర్నల్ అరేంజ్‌మెంట్స్ మాక్సిమం చూసుకున్నట్లయితే ఇలా క్యూబాయిడ్‌లా ఉంటాయి, క్యూబ్‌లా ఉంటాయి, క్యూబ్ హెక్టాగ్రాన్‌గా ఉంటది, ఆక్టాగ్రాన్‌గా ఉంటది. ఇలా డిఫరెంట్ షేప్స్‌లోనే ఉంటాయి లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ అటామిక్ లెవెల్‌లోననమాట. ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ యొక్క పవర్ ఎటువంటిది అనేది అర్థం కావాలంటే ఆఖరికి దానిలో క్లీవేజ్ రావాలన్నా దట్ మీన్స్ అది చీలిపోవాలన్నా సరే ఏ డైరెక్షన్‌లో చీలిపోవాలి, ఏ డైరెక్షన్‌లో విరగాలి అనేది కూడాను డెఫినెట్‌లీ కూడాను దానికి ఇంటర్నల్ అరేంజ్‌మెంట్ మీద డిఫరెంట్ అయి ఉంటదనమాట. సో, దీని డిపెండెన్సీ కంప్లీట్‌గా కూడాను లోపల ఉన్న ఇంటర్నల్ అరేంజ్‌మెంట్ అనేది అంతా. సో, ఒక రాయి ఉంది. ఈ రాయి అనేది ఇలా బ్రేక్ అవ్వాలనుకుంటే అది ఏ డైరెక్షన్‌లో బ్రేక్ అవ్వాలి, ఎన్ని పీసెస్ కావాలి, అది ఎంత హార్డ్‌గా ఉంది అనే దాన్ని బట్టి కూడాను డిసైడ్ అవుతది. సో, లోపల ఉన్న ఈ ఇంటర్నల్ మాలిక్యులర్ అరేంజ్‌మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది డెఫినెట్‌లీ ఇక్కడ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంకొక డిఫరెంట్ టర్మ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. కాకపోతే దీని యొక్క మీనింగ్ కూడా సేమ్ అనమాట. అయితే ఇప్పటి వరకు క్లీవేజ్‌లో మీరు ఏదైతే నేర్చుకున్నారో ఇక్కడ ఫ్రాక్చర్‌లో కూడా అదే నేర్చుకుంటారు. 2 సేమ్. అయితే 2 ఇంటర్నల్ మాలిక్యులర్ అరేంజ్‌మెంట్ బట్టే డిపెండ్ అయి ఉంటది. అయితే క్లీవేజ్‌కి, ఫ్రాక్చర్‌కి డిఫరెన్స్ అనేది ఏంటి చూపిస్తాను చూడండి. మేజర్‌గా కూడాను క్లీవేజ్ అనేది పర్ఫెక్ట్‌గా ప్లెయిన్‌గా కట్ అవుతది. అదే ఫ్రాక్చర్ తీసుకున్నట్లయితే అది ఎటువైపు కట్ అవుతదో అనుకోని చెప్పలేం. దీన్నే ఇంకా ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఇర్రెగ్యులర్ అనుకోని చెప్పొచ్చనమాట. సో, ఫ్రాక్చర్ అనేది పర్టిక్యులర్‌గా కూడా చాలా ప్లెయిన్‌గా ఉంటది. క్లీవేజ్ అనేది పర్టిక్యులర్‌గా చాలా ప్లెయిన్‌గా ఉంటది. కానీ ఫ్రాక్చర్ మాత్రం ఎముకలు ఎలా ఇరిగిపోతాయో తెలీదు కాబట్టి సేమ్ ఫ్రాక్చర్ కూడాను ఇక్కడ రాళ్ళలో కనమాట చిన్న చిన్న ముక్కలు పైన విక్కిపోవడం గానీ, లోపల చిన్న చిన్న ముక్కలు రావడం గానీ, ఇలా పగిలిపోవడం గానీ, సో, సింపుల్ అలా జరుగుతదనమాట. ఇది ఫ్రాక్చర్. ఫ్రాక్చర్‌లో మీరు ఒకటే గుర్తుంచుకోవాలి ఇర్రెగ్యులర్ మేనర్ అనే పదాన్ని గుర్తుంచుకుంటే చాలు మీకు గుర్తుండిపోద్ది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఈ ఫోర్త్ ఫీచర్ పేరు లస్టర్. లస్టర్ అంటే సింపుల్‌గా ఒకటే మాట మెరుపు. ఒక మెటల్ అనేది ఎండకు తగిలిన తర్వాత అది ఏ రకమైన మెరుపు వస్తది అనేది చూసుకున్నట్లయితే అదే. ఇక్కడ సింపుల్‌గా మెటల్స్ మీద అంటే బంగారము, వెండి ఉంటాయి కదా! వాటి మీద పడతాయి. ఇంకొన్ని సిల్కీగా ఉంటాయి. సో, ఉదాహరణకి ఇసుక తీసుకున్నట్లయితే ఇసుకలోన సన్‌లైట్ పడితే బాగా రిఫ్లెక్షన్ ఉంటదనమాట. ఇంకొన్ని గ్లాసీ ఫీలింగ్ గ్లాస్ ఏ రకంగా అయితే చాలా ప్లెయిన్‌గా ఉంటదో ఆ రకంగా కూడా ఉంటాయి. ఈ గ్లాసీ ఫినిష్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే నదుల్లో దొరికే నీళ్ళు ఉంటాయి కదా! ఆ నీటిలో ఉన్న రాళ్ళైతే చాలా ప్లెయిన్‌గా ఉంటాయన్నమాట. చాలా స్మూత్‌గా ఉంటాయి. సో, ఇక్కడ లస్టర్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. మెటాలిక్‌లోన అదే రకంగా విటిరస్, పియర్లీ ఇలా ఏదైనా అవ్వచ్చు. సింపుల్‌గా మీరు ఒకటే గుర్తుంచుకోవాలి మెరుపు. మినరల్స్ అంటేనే మెరుపు ఉంటాయి. ఆ తర్వాత కలర్ గురించి మాట్లాడదాం. మినరల్స్ అనేవి డిఫరెంట్ కలర్స్‌లో కనిపిస్తాయి. కొన్ని రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో రంగురాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా! రకరకాల కలర్స్‌లో కనిపిస్తాయి. అయితే దీంట్లో ఫస్ట్ టైప్ మీకు చెప్పేస్తాను. దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్. ఉదాహరణకి కొన్ని రకాల మినరల్స్ ఉంటాయి. వాటిలోన తన యొక్క బాడీ చూస్తే వైట్ కలర్ అనుకుందాం. ఉదాహరణకి నీ బాడీనే ఉంది. నువ్వు స్కిన్ కలర్ వైట్ కలర్ అనుకుందాం. కానీ నీకేదో చిన్న వ్యాధొచ్చింది. డిసీజ్ రావడం వల్ల పైన స్కిన్ అంతా కూడా బ్లాక్‌గా మారిపోతుంది. సో, ఎక్కువ మెజారిటీ నీ బాడీలో బ్లాక్ కలర్ వచ్చేసిందంటే అప్పుడేమవుతది? నీ బాడీలో ఉన్న డిసీజ్ వల్ల బ్లాక్ కలర్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా కొన్ని రకాల మినరల్స్‌లోన ఇంప్యూరిటీస్ ఉంటాయి.
సో, ఆ ఇంప్యూరిటీస్ వల్ల కొన్ని రకాల మినరల్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. కొన్ని రెడ్ అయితే వైట్ అవుతది, గ్రీన్ అవుతది, యెల్లో అవుతది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ వాళ్ళిచ్చిన ఎగ్జాంపుల్ అయితే క్వార్ట్జ్. ఈ క్వార్ట్జ్ అనే రాయి కూడాను అలాంటిదే. అంటే బంగారం దొరుకుతాయి చూడండి ఆ రాళ్ళనమాట. ఇన్‌కేస్ మీరు వాచ్‌లు కూడా చూసుంటారు క్వార్ట్జ్ కంపెనీస్. అయితే కొన్ని రకాల మినరల్స్‌కైతే వాటి సొంత కలర్స్ దాని లోపల ఉన్న ఈ మాలిక్యులర్ అరేంజ్‌మెంట్ బట్టి వాటికనమాట ఒక డిఫరెంట్ కలర్స్ అనేవి వచ్చుంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ వీటిలోనైతే మాలచైట్, అజ్యూరైట్, చాల్కో పైరైట్ ఇలాంటి రకరకాల మినరల్స్ ఉన్నాయి. ఇవైతే వాటి సొంత కలర్ అలాగా. సో, దాని లోపల బయట సింపుల్‌గా ఒకటే రకమైన కలర్ అనమాట. అయితే అసలు దీని మెకానిజం ఏం జరుగుతదంటే వెరీ సింపుల్. ప్రతి దానికి ఒక వేవ్ లెంత్ ఉంటది. సో, ఈ కలర్ వేవ్ లెంత్ బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఏదైనా ఒక ఐటెమ్ ఉంది. ఆ ఐటెమ్ పైన సన్‌లైట్ పడింది. ఎప్పుడైతే సన్‌లైట్ దాని మీద పడిందో, దాంట్లోటున్న డిఫరెంట్ రేడియేషన్ గాని, దాంట్లోటున్నటువంటి ఈ మెటల్‌కి సంబంధించి, ఆ మినరల్‌కి సంబంధించి అది సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు అది డిఫరెంట్ వేవ్ లెంగ్త్‌ననమాట ఎగ్జిబిట్ చేస్తది. సో, ఈ ఎగ్జిబిట్ చేసేటప్పుడు దాని నుండొచ్చే ఈ కలర్ వేవ్ లెంత్ అనేది ప్రస్తుతానికి ఇక్కడున్న ఎన్విరాన్మెంట్‌కి, తన బాడీకి, సన్‌లైట్‌కి మ్యాచ్ చేసి ఒక కలర్‌ని ఎగ్జిబిట్ చేస్తది. అదే మన కంటికి కనిపిస్తదనమాట. సింపుల్‌గా చెప్పాలంటే. మనం మనిషి కంటితో ఏదైతే చూస్తున్నామో, ఆ కలర్ అనేది ఎలా పడుతుంది? సన్‌లైట్ పడడం వల్ల అదంటూ తనకున్న నేచర్ బట్టి, ఇంటర్నల్ మాలిక్యులర్ అరేంజ్‌మెంట్ బట్టి, అది కలర్ వేవ్ లెంగ్త్‌లోన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్ లెంగ్త్‌లోన అది కలర్‌ని ఎగ్జిబిట్ చేస్తది. ఆకాశం ఉంది. ఆకాశం స్కై ఎలా ఉంటది? బాగా ఎండప్పుడు బ్లూలో కనిపిస్తది. అదే ఈవినింగ్ చూసినా రెడ్, మార్నింగ్ చూస్తే రెడ్. సో, ఇక్కడ టైమింగ్స్ మారే కొద్దీ ఆకాశంలోన కలర్ వేవ్ లెంగ్త్ అనేది ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుందనమాట. సో, ఇంటెన్సిటీ తగ్గడం, పెరగడం జరుగుతుంటది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో, ఈ రకంగానే ఏ వస్తువు పైనైనా మేజర్‌గా ఈ మినరల్స్‌లోనైతే వాటి మీద అది సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు అది ఏ రకమైన వేవ్ లెంగ్త్‌ని ఎగ్జిబిట్ చేస్తుందనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటది టోటల్‌గా అది ఒక కలర్ అనేది. స్ట్రీక్. ఈ స్ట్రీక్ గురించి మనం మాట్లాడాలంటే ఇట్స్ వెరీ సింపుల్. చాలా సింపుల్ స్ట్రీకు. ఇప్పుడు ఒక్కొక్క మినరల్ ఒక్కొక్క కలర్‌లో ఉంటదని చెప్పుకున్నాం కదా! అయితే స్ట్రీక్‌లో ఏమవుతదంటే, ఆ మినరల్‌ని మనం పౌడర్‌గా రాసేటప్పుడు ఉదాహరణకి అదే మినరల్ పట్టుకొని వేరే వైట్ రాయి ఉంది. దాని మీద గట్టిగా రుద్దామనుకోండి, కొన్ని సార్లు మాక్సిమం అన్ని మినరల్స్ కూడాను అది యెల్లో ఉంటే యెల్లో కలర్ పౌడర్ వస్తుంటది. బట్ కొన్ని రకాల మినరల్స్ ఏమవుతాయంటే డిఫరెంట్‌గా అనమాట. అది రెడ్ కలర్ ఉంటే, అది డిఫరెంట్ కలర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంటారు పౌడర్‌గా చేసినప్పుడనమాట. ఇలా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా అయితే ఇక్కడ మాలచైట్ ఉంది కదా! ఈ మాలచైట్ అనేది గ్రీన్ కలరే. కానీ గ్రీన్ కలరే ఇస్తుంటది. సో, ఏ మినరల్ ఆ కలరే ఇచ్చింది. కానీ ఫ్లోరైట్ ఉంది చూడండి. ఈ ఫ్లోరైట్ అనే మెటల్‌కి చూసుకుంటే, ఈ మినరల్ చూసుకుంటే ఇది పర్పుల్ కలర్ యాక్చువల్లీ. కానీ దీన్నెప్పుడైనా రుద్దామనుకోండి, పౌడర్‌గా చేసామనుకోండి, ఇది మాక్సిమం కొన్ని సార్లనమాట వైట్ కలర్‌కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో, పౌడర్‌గా చేసేటప్పుడు ఏ రకమైన కలర్ వస్తదనేది కూడా కొన్ని సార్లు చేంజ్ అవుతది. దీన్ని స్ట్రీక్ అని అంటారు. ఆ తర్వాత మనం మాట్లాడాల్సింది ట్రాన్స్‌పరెన్సీ. సో, ఈ ట్రాన్స్‌పరెన్సీ అంటే వెరీ సింపుల్ ఇది. ఉదాహరణకి ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్‌ని మీరు దాని నుండి చూస్తే మొత్తం కనిపిస్తది. ఔట్ సైడ్ అంతా కూడాను. అది ట్రాన్స్‌పరెంట్. అదే మీరొక బ్లాక్ క్లాత్ తీసుకోండి. ఇన్‌కేస్ ఒక తలుపు తీసుకోండి. ఈ తలుపు నుండి మీరు అవతల వైపు చూడగలరా? చూడలేరు. సో, దీన్నే ఒపేక్ అంటారు. సో, ట్రాన్స్‌పరెన్సీ అంటే ఎంత క్లియర్‌గా అవతలది కనిపిస్తుంది అనుకోండి. ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకోండి. అది కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. కానీ అదే ముక్క మీరు గ్రానైట్ ముక్క తీసుకోండి. అది రాయి కాబట్టి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండదనమాట. సో, రకరకాల మినరల్స్ రకరకాలుగా ఉంటాయి. మీరు 'శక్తి' మూవీలో 'జ్వాలాముఖి' అనుకోని ఉంటది. అది కాస్త సెమీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. యెల్లో కలర్ 'జ్వాలాముఖి' అనుకోని అంటారు. ఇక్కడ కనిపిస్తున్న మినరల్ చూడండి ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉందో. కొన్ని రకాల మినరల్స్ మాత్రం అస్సలు కనిపించవనమాట. అవి రాయి ముక్కల్లాగా ఉంటాయి. అవతలవేవి కనిపించవు. ఈ ట్రాన్స్‌పరెన్సీ అనేది దేన్ని బట్టి డిపెండ్ అవుతదంటే, దాని థిక్‌నెస్ బట్టి కూడాను డిపెండ్ అవుతది. ఇన్‌కేస్ అది గాని బాగా థిక్‌గా ఉందంటే మినరలు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండదు. సో, ఈ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేటప్పుడు జరిగేదేంటంటే, లైట్ అనేది అటు నుండి ఇటు నుండి అటు పాస్ అవుతది. అదొక్కటి మాత్రం బాగా జరుగుతది. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది స్ట్రక్చరు. స్ట్రక్చర్‌లో మీకు ఆల్రెడీ చెప్పేసాను. కొన్నైతే క్యూబిక్‌గా ఉంటాయి లోపల స్ట్రక్చర్సు. కొన్ని ఆక్టాగోనల్‌గా ఉంటది. కొన్ని అన్నమాట హెక్సాగోనల్‌గా ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ అనేవి లోపల ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్‌దేంటంటే ఈటి యొక్క ఫిజికల్ ఫీచర్స్‌లో హార్డ్‌నెస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఈ హార్డ్‌నెస్ మినరల్‌కి సంబంధించినంత వరకు కూడాను 1 నుండి 10 వరకు మెజర్ చేస్తారు. సో, మన సెల్ పైన మనము గార్డ్స్ వేస్తాం. స్క్రీన్ గార్డ్స్, స్క్రీన్ ప్రొటెక్టర్స్ ఇవన్నీ ఏస్తాం కదా! ఈ స్క్రీన్ ప్రొటెక్టర్స్‌లో ఈ 5 వరకు హార్డ్‌నెస్ వరకు కూడాను మనకేం కాదు. ఉదాహరణకి
ఫస్ట్ చూసుకున్నట్లయితే టాక్ అనమాట. టాక్ అంటే ఏంటి లేదు పౌడర్. పౌడర్ ఎప్పుడైనా మొబైల్ మీద ఏస్తే మొబైల్ స్క్రీన్ పైన ఏస్తే అది రఫ్ అవుతదా? స్క్రాచెస్ పడతాయా? పడవు. పౌడర్ అనేది అసలు హార్డ్‌నెస్సే ఉండదు. ఆ తర్వాత జిప్సమ్, ఆ తర్వాత కాల్సైట్, ఫ్లోరైట్, అపెటైట్. కానీ సిక్స్త్‌ది వచ్చింది చూడండి. సిక్స్త్ చూసినప్పటికి ఇసుక గడ్డ. ఇసుక అనేది ఒక రేణు ఉంటది కదా! ఆ రేణువు అనేది చాలా హార్డెస్ట్ మెటీరియల్. అది సిక్స్త్ ప్లేస్‌కి వచ్చేసిందనమాట. సో, దాన్ని బట్టి మీరు ఇసుక రేణువుని పట్టేసి సెల్స్ పైన స్క్రీన్ గార్డ్‌తోని ఇలా లాగండి స్క్రాచెస్ అయిపోతాయి. ఎందుకు మాక్సిమం స్క్రీన్ గార్డ్స్ మీద ఈ స్క్రాచెస్ పడతాయంటే ఈ చిన్న చిన్న ఇసుక. ఇసుక యొక్క హార్డ్‌నెస్ ఎంత 6 అనమాట. సో, ఈ 6 ఉండడం వల్లే ఎక్కువగా స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. ఆ తర్వాత అన్నిటికన్నా హైయెస్ట్ చెప్పేసుకుంటాను చూడండి. ఈ భూమి మీద అన్నిటికన్నా హైయెస్ట్ డైమండ్. సో, ఒక డైమండ్‌ని కొయ్యాలి, ఒక డైమండ్‌ని కట్ చేయాలంటే అది ఇంకొక డైమండ్‌తోనే పాసిబుల్ అవుతదనమాట. అంత హార్డెస్ట్. సో, మిగిలిన ఏటితోని కూడాను కట్ అవ్వదు. అదే మీరు 'అవెంజర్స్' అదే రకంగా 'మార్వెల్' ఇలాంటి మూవీస్ చూసారనుకోండి, ఈ డైమండ్ కన్నా హార్డెస్ట్ సబ్స్టెన్స్‌లు ఏంటంటే వైబ్రేనియం అనుకోని చెప్తారు. 'కెప్టెన్ అమెరికా' ఉంటారు కదా! తన షీల్డ్ వైబ్రేనియంతో చేస్తారు. ఈవెన్ 'బ్లాక్ పాంథర్' ఉంటారు కదా! అతని యొక్క బాడీ సూట్ కూడాను వైబ్రేనియంతో చేస్తారు. అదే ఇన్ కేసు ఆహ్, థార్ యొక్క థార్ యొక్క హ్యామర్ ఉంటదా? అది గాని, లేకపోతే థానోస్ యొక్క షీల్డ్ ఉంటది. థానోస్ చేతిలో స్వార్డ్ ఉంటది. అవన్నీ ఈ భూమి మీద కాకుండా ఎక్స్‌ట్రా ప్లానెటరీ వాళ్ళు కదా! కాబట్టి వాళ్ళ గ్రహం మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి. అది డైమండ్ కన్నా హార్డెస్ట్ అనమాట. ఓకేనా? సో, అది మ్యాటర్. సో, దీన్ని బట్టి మీకు క్లియర్‌గా అర్థమైపోయి ఉంటది హార్డ్‌నెస్ విషయంలో. అన్నిటికన్నా తక్కువ హార్డ్‌నెస్ ఏదంటే పౌడర్. అదే టాక్ అంటారు. టీఏఎల్‌సీ టాక్. అన్నిటికన్నా హైయెస్ట్ డైమండ్. ఈ ఇదంతా కూడాను మన నిత్య జీవితంలో అయితే ఎక్కువగా ఇబ్బంది పెట్టేదైతే ఇసుక కాబట్టి ఎందుకంటే మన సెన్‌ఫోర్డ్ స్క్రాచెస్. అది సిక్స్త్ ఫ్లడ్‌స్పార్ అంటారు. ఆ తర్వాత లాస్ట్‌ది 10థ్ యొక్క స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే 10థ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ. ఈ స్పెసిఫిక్ గ్రావిటీని సింపుల్‌గా చెప్పాలి, మాట్లాడాలి అనంటే ఇక్కడ సింపుల్‌గా వెయిట్ ఆఫ్ ది మినరల్. ఆ మినరల్ యొక్క వెయిట్ తీసుకుంటాం. అండ్ దాంతో పాటుగా ఏం చూస్తామంటే అంతే ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంటది కదా! దానితోననమాట దీన్ని డిఫరెన్స్ చేస్తాం. ఈ రెండిటిని టాలీ చేసేస్తే దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేస్తది. సో, ఈ స్పెసిఫిక్ గ్రావిటీని మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవాలంటే ఇది ప్రాసెస్. అంతే అమౌంట్ ఆఫ్ ఒక మినరల్‌ని తీసుకుంటాం. దాంతో పాటుగా ఒక సైడ్ అనమాట వాటర్ తీసుకుంటాం. ఈ రెండిటి యొక్క రేషియోనే స్పెసిఫిక్ గ్రావిటీ చెప్పొచ్చు. సో, దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఉపయోగం చాలా సింపుల్. ఏంటి అనంటే అసలు ఆ మెటల్ అనేది, ఆ మినరల్ అనేది నీటిలో తేలుతుందా? నీటిలో మునిగిపోతుందా? అనే విషయం తెలుసుకోవడానికే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనుకోండి. పెద్ద పదం వాడేసారు. సో, అంతకు మించి ఏం లేదు. ఇన్ కేస్ ఆ వాల్యూమ్ కన్నా తక్కువ ఉందనుకోండి, దీని యొక్క వాల్యూమ్ కన్నా తక్కువ ఉంటే ఆబ్వియస్‌లీ నీటిలో తేలిపోద్ది. అదే వాల్యూమ్ కన్నా వాటర్ వాల్యూమ్ కన్నా ఇదే దీని యొక్క వాల్యూమ్ ఎక్కువ ఉందనుకోండి, అది బరువు ఎక్కువ ఉంటది కాబట్టి నీటిలో మునిగిపోద్దనమాట. స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువ ఉంటే తేలుతుంది. స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉంటే మునిగిపోద్ది. అంతే ఇక్కడ అంతకు మించి గాడ్ పార్టికల్ అంత కష్టమైన సబ్జెక్ట్ ఏమీ లేదు. అసలు ఈ సెమీ కండక్టర్స్ గురించి అసలు వీటి గురించి ఎందుకు నేర్చుకున్నాం? అసలు వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి ఎందుకు నేర్చుకున్నాం? అంటే మేజర్ యూజెస్ ఏంటంటే ఈ మినరల్స్‌ని మనం చాలా ఇండస్ట్రీస్‌లో వాడేస్తాం. ఉదాహరణకు మన ఇంటికి గ్రానైట్, మార్బుల్ వేస్తాం. సో, అది హార్డ్‌గా ఉంటుంది అండ్ లుక్ ఇస్తుంది. కలర్ పరంగా బాగుంటుంది. అండ్ వాటి యొక్క ట్రాన్స్‌పరెన్సీ తక్కువుంటది. ఇన్ని రీజన్స్ మనం చూసుకొని ఇంటికి వేసుకుంటున్నాం. ఒకటి గ్రానైట్. ఇంకా కొన్ని కొన్ని రకాలైతే మదర్ బోర్డ్స్‌లోన చిన్న చిన్నవి వాడుతూ ఉంటారు. సెమీ కండక్టర్స్ ఇలాంటి వాటన్నిటికి జెర్మేనియం, సిలికాన్ ఇలాంటి రకాల మినరల్స్ వాడుతుంటారు. కొన్ని కొన్ని దాంట్లో అయితే బంగారం, వెండి కూడా వాడతారు మదర్ బోర్డ్స్‌లో. సో, ఈ మినరల్స్ యొక్క యూసేజ్ అనేది ఇప్పుడు మ్యాక్రో నుండి చాలా పెద్ద స్థాయి నుండి అతి చిన్నది మైక్రోస్కోప్‌లో చూసేంత వరకు కూడాను ఈ మినరల్స్‌ని తెగ యూజ్ చేసేస్తున్నారు. మనకు వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఎంత ఎక్కువగా తెలుస్తాయి అంటే అది ఎంతగా బ్రేక్ అవుతది? అది రెగ్యులర్‌గా బ్రేక్ అవుతదా? ఇర్రెగ్యులర్‌గా బ్రేక్ అవుతదా? వాటిలో క్లీవేజెస్ ఎంత బాగా ఉంటాయి? వాటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? అది ఇన్ కేస్ ఎక్కువగా లస్టర్ ఉంది, మెరుపు ఎక్కువగా ఉంది అంటే డైమండ్ లాంటివి యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆర్నమెంట్స్‌లో యూజ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడాను రకరకాల ఫ్యాక్టర్స్. ఆటి యొక్క హార్డ్‌నెస్ బాగా ఉంది అనంటే దాన్ని దేనికైనా వాడొచ్చు. ఇన్ కేస్ ఇలాంటి మదర్ బోర్డ్స్‌లో యూజ్ చేసుకోవడానికి. సో, ఇన్ని రకాల వాస్ట్ నంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఎంత డెప్త్ డేటా మన దగ్గర ఉంటే దీన్ని యూజ్ చేసుకునే చాయిసెస్ మన దగ్గర అంతుంటాయి. అందుకే ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నిటి గురించి మీరు నేర్చుకున్నారు. సో, మీకు రఫ్‌గా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్‌లో ఏ మినరాలజిస్ట్ ఇలాంటివి ఏమైనా అయ్యారనుకోండి
సో, మీకు ఇంకా ఎక్కువగా డెప్త్‌గా తెలుసుకోవాల్సి ఉంటది. అండ్ మీరే ఓన్‌గా వాటిని టెస్ట్‌లు చేస్తారు. స్పెసిఫిక్ గ్రావిటీని మీరే ఫైండ్ ఔట్ చేస్తారనమాట. అవన్నీ ఫ్యూచర్ క్లాసెస్. మనకి ఇప్పటి వరకు అంత డెప్త్ ఏమి అవసరం లేదు. మినరల్స్‌లో మనం మేజర్‌గా చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. ఒకటి మెటల్స్. సో, మెటల్స్ అంటే కరెంట్‌ని ఏదైతే ప్రొడ్యూస్ చేయగలదో, తన గుండా కూడా కరెంట్‌ని ఏదైతే ట్రావెల్ చేయగలదో అవి మెటల్స్ అనమాట. ఉదాహరణకి ఐరన్ నుండి మీరు ఎలక్ట్రిసిటీ పెడితే తన గుండా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొకటి మెటల్స్ కొన్ని బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే, దాన్ని మీరు కావాలంటే సాగదీయొచ్చు, ఎక్స్‌పాండ్ చేయొచ్చు. చిన్న చిన్నగా రకరకాల షేప్స్‌లో మార్చుకోవచ్చనమాట. దీన్ని మెటల్స్ అంటారు సింపుల్‌గా చెప్పాలంటే. ఈ మెటల్స్‌లో మళ్ళీ 3 కైండ్స్ చెప్పొచ్చు. 3 టైప్స్ ఆఫ్ మినరల్స్ చూస్తాడు. మొదటిదేంటంటే ప్రీషియస్. సో, ఈ ప్రీషియస్‌లో ఏంటంటే గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇవన్నీ కూడా చాలా ప్రీషియస్ మినరల్స్ కదా! వీటిని ప్రీషియస్ అంటారు. దాని తర్వాత ఇనుముతో ఉన్నవి ఫెర్రస్ మెటీరియల్స్ అంటారు. ఫెర్రస్ అంటే ఇనుము కాబట్టి, ఇనుముతో మిక్స్ అయ్యేవి స్టీల్ గాని, ఇనుముతో ఏది మిక్స్ అయినా సరే అది ఫెర్రస్. ఇంకా నాన్ ఫెర్రస్ అంటే ఇనుము కానివి. ఇనుము కానివి ప్యూర్‌గా చూస్తే మన ఇంట్లో కాపర్ వైర్స్ ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కోసం. లెడ్ ఉంటది. జింకు, టిన్ను, అల్యూమినియం అంటే ఇడ్లీ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు కదా! సత్తు బకెట్లు అంటారు. సో, అల్యూమినియం. ఇవన్నీ నాన్ ఫెర్రస్ మెటల్స్ అనమాట క్లియర్‌గా చూస్తే. అయితే నాన్ మెటాలిక్ మినరల్స్ కూడా ఉన్నాయి. నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే ఇది వెరీ సింపుల్. దీంట్లో మెటల్ కంటెంట్ అస్సలుండదు. ఇదంతా కూడాను ప్యూర్ డిఫరెంట్ సబ్స్టెన్స్ అనమాట. ఉదాహరణకి సల్ఫర్ గాని, ఫాస్ఫేట్స్ గాని, నైట్రేట్స్ గాని ఇవన్నీ కూడాను మీకు ఎక్కడ యూజ్ అవుతాయంటే ఈ సల్ఫర్, ఫాస్ఫేట్స్, నైట్రేట్స్ అన్నీ కూడాను అగ్రికల్చర్‌లో మీరు పౌడర్స్‌లా జల్లడానికి, ఎరువుల మందులు తయారు చేయడానికి, ఫెర్టిలైజర్స్ గాని, ఇన్సెక్టిసైడ్స్‌గా వీటన్నిటిగా కూడాను మీరు ఇవన్నీ యూజ్ చేసేస్తూ ఉంటారనమాట. అయితే సిమెంట్ మన ఇంట్లో వాడతాం కదా! ఇది కూడాను ఆఖరికి ఒక మినరల్. ఇందులో మెటల్స్ ఉండవు కాబట్టి ఇది నాన్ మెటాలిక్ మినరల్ అయిందనమాట. అంటే టైప్స్ ఆఫ్ రాక్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్‌గా రాక్స్ అనేవి టోటల్‌గా 3 టైప్స్ ఉంటాయి. మొదటిదేంటంటే ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఈ టోటల్‌గా 3 టైప్స్ ఉంటాయి. సో, ఈ టోటల్ రాక్స్ అన్నిటిని కూడాను మనం అర్థం చేసేసుకుందాం ఈ లెసన్‌లో. మొట్టమొదటిగా మనం ఇగ్నియస్ రాక్ గురించి నేర్చేసుకుందాం. ఇగ్నియస్ రాక్ అంటే ఏంటి అనంటే ఎర్త్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్‌లో చూసుకున్నట్లయితే మ్యాంటిల్‌లో మనకు ఆల్రెడీ కూడాను సారీ మాగ్మా అనేది ఉంటది కదా! ఈ మాగ్మా అనేది ఏమవుతదంటే మెల్లమెల్లగా బయటకొచ్చేస్తూ ఉంటది. సో, ఇది వాల్కనస్ రూపంలో కూడాను బయటకి రావచ్చు. ఇలా వాల్కనస్ నుండి బయటకొచ్చినది ఈ లావా అంతా కూడాను ఏమవుతదంటే, ఒకవేళ అది బయట గాని ఏమైందంటే సాలిడ్‌గా మారిపోయి, కూల్‌గా మారిపోయిందనుకోండి, రాక్స్‌గా మారతాయి. ఈ మాగ్మా అంతా కూడాను ఎప్పుడైనా సరే ఈ లావా అనేది కూల్ అయిపోతే అది రాళ్ళుగా మారిపోద్ది. అది భూమి పైన గాని రాళ్ళుగా మారితే దాన్నేమనొచ్చంటే వాల్కనిక్ రాక్ లేదా ఇగ్నియస్ రాక్ అంటారు. అదే భూమి లోపల అంటే భూమి లోపల పొరల్లో గాని మారిందా దాన్ని ప్లూటోనిక్ రాక్ అని అంటారు. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ రాక్స్ ఈ మాగ్మా అనేది కూల్ అవ్వడం వల్లనే ఫార్మ్ అవుతదనే విషయం మనకు అర్థమైపోతుంటది. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంతకు ముందు లెసన్‌లో కూడాను చెప్పేసాను. ఈ లోపల కూల్ అయిన వాటిని ప్లూటోనిక్ రాక్స్ అని అంటాం కదా! ఈ ప్లూటోన్స్‌లో కూడా డిఫరెంట్ పేర్స్ ఉంటాయి. బ్యాథోలిత్ అనుకోని, లాకోలిత్ అనుకోని, పాకోలిత్ అనుకోని, డైక్ అని, ఫ్లో అనుకోని ఇవన్నీ కూడాను. అయితే మనం ఏం చేస్తామంటే ఇక నుంచి ఇదంతటిని కూడాను ప్యూర్‌గా మాగ్మా అనే దాన్ని సాలిడ్‌గా మారిపోతాయి. కూల్ అయిన తర్వాత అది సాలిడ్‌గా మారిపోద్ది కదా! అలా మారిన తర్వాత దానికి ఇచ్చిన పేరేంటంటే ఇగ్నియస్ రాక్. యాక్చువల్లీ ఈ ఇగ్నియస్ రాక్ అనేది ప్రైమరీ రాక్. ఎందుకు ప్రైమరీ రాక్ అన్నామంటే, అసలు స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్‌లో చూసుకున్నట్లయితే దాన్ని ప్రైమరీ సెక్టర్ అంటారు. ఎందుకంటే వాడక్కడ ప్రొడ్యూస్ చేస్తేనే అదే ఫస్ట్ టైమ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టనమాట. ధాన్యం గాని, వీట్ గాని, గోధుమలు గాని ఏవైనా సరే. ఎప్పుడైతే వాళ్ళు తయారు చేస్తారో వాళ్ళ తర్వాత ఫ్యాక్టరీస్ వాటిని యూజ్ చేసుకొని ఏదైనా ప్రొడక్ట్ తయారు చేస్తారు. దాని తర్వాత వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఎక్స్‌ట్రా ప్రొడక్ట్స్ బన్ను, బర్గర్ ఇలాంటివన్నీ తయారు చేస్తారనమాట. సో, ఒక బన్ తయారు అవ్వాలంటే మనకు పిండి కావాలి. పిండి తయారు కావాలంటే ధాన్యం కావాలి. అందుకే ధాన్యాన్ని, గ్రెయిన్స్‌ని ప్రైమరీ ప్రొడ్యూస్ అంటారు. సో, సేమ్ కూడా ఈ రాక్స్ అనేవి తయారవ్వాలంటే మనకి ఇక్కడ ఈ మాగ్మా అనేది కావాలనమాట. సో, ఈ ఇగ్నిస్ అనే పదము ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఇగ్నియస్ రాక్‌లోని అని చూసుకున్నట్లయితే లాటిన్‌లో ఈ ఇగ్నిస్‌ని ఫైర్ అని అంటారు. సో, ఈ ఫైర్‌తో ఉన్న ఈ మాగ్మా అనేది ఎప్పుడైతే కూల్ అవుతదో అది సాలిడ్‌గా మారుతూ ఉంటది. ముందే చెప్పుకున్నట్టుగా ఈ సాలిడ్ అవ్వడానికి అన్నమాట ఈ ప్రాసెస్ అనేది అవసరమైతే భూమి లోపల కూడాను ఈ మాగ్మా కూల్ అవ్వగలదు. లేదంటే భూమి పైన ఇలా మాగ్మా అనేది బయటకొస్తుంది కదా! సో, తన మీద తానే ఏ రకంగా ఇలా మారిపోతుందో చూసారా? సెంట్రల్ వాల్కనీలో ఎలా మారిపోద్దో అలా. సో, ఈ రకంగా భూమి పైన కూడాను కూల్ అవ్వగలదు. మేజర్‌గా ఇగ్నియస్ రాక్స్ అనేవి ఎలాగ మనం డిఫరెంట్ టైప్‌గా క్లాసిఫై చేయొచ్చంటే, ఇదన్నిటిని కూడాను వాటి యొక్క
సైజ్ గాని, వాటి యొక్క కండిషన్స్ గాని వీటన్నిటిని మనం బేస్ చేసుకోననమాట మేజర్‌గా ఇగ్నియస్ రాక్స్‌ని మనం కనిపెట్టవచ్చు. సో, ఈ ఇగ్నియస్ రాక్స్‌లోన మనకు మేజర్‌గా కనిపించే పేర్లు మనం ఏం చూస్తూ ఉంటామంటే, ఒకటి గ్రానైట్ ఈ పేరు చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. తర్వాత బసాల్ట్ ఇదొక దాని తర్వాత ఆబ్సిడియన్, గబ్బారో దాని తర్వాత మళ్ళీ మేజర్‌గా చూసుకునేది ఇక్కడ కూడాను పైరోడైట్. ఈ పైరోడైట్ కూడాను ఈ టైప్ ఆఫ్‌ది మనకు కనిపిస్తూ ఉంటది. సో, ఈ రకంగా పెగ్మటైట్ కూడాను. సో, ఈ రకంగా ఇవే మేజర్‌గా మనకు కనిపించేవి. ఈ టైప్ ఆఫ్ రాక్స్ అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇగ్నియస్ రాక్స్‌లోన మనకు కనిపించే ఇంకొక కామన్ ఫీచర్ ఏంటి అనంటే, ఇన్ కేస్ గాని అది స్లోగా కూల్ అయిందనుకోండి, లోపల భూమి లోపల గ్రేట్ డెప్త్‌లోన కూల్‌గా అది గాని ఇది కూల్ అయిందనుకోండి, చాలా స్లోగా కూల్ అయితే, ఆ టైంలోటున్న వాటిలోటున్న మినరల్ గ్రెయిన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే వీటిలోని మినరల్ గ్రెయిన్స్ చూసారా? ఎలాంటి సైజ్ ఉన్నాయి. అదే ఇన్ కేసు ఇదే ఇగ్నియస్ రాక్ అనేది చాలా ఫాస్ట్‌గా కూల్ అయిపోయిందనుకోండి, అప్పుడే ఇదయిపోయిందనుకోండి, వాటి యొక్క గ్రెయిన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడ ఈ ఆబ్సిడియన్‌లో చూసారా? అసలు గ్రెయిన్స్ ఉన్నట్టు కూడా కనిపించదు. అంత ప్లెయిన్‌గా ఉంటదనమాట. సో, ఈ ఆబ్సిడియన్ ఈ రకమైనది. యాక్చువల్లీ ఈ ఆబ్సిడియనే ఈ ప్రపంచంలో కన్నా అన్నిటికన్నా షార్పెస్ట్ మెటీరియల్ అనమాట. అంత షార్పెస్ట్ మెటీరియల్, షార్పెస్ట్ నైఫ్ కూడా ఇదే. ఇది ఇగ్నియస్ రాక్స్‌లోనే ఉన్నవి కదా! వీటిని. పూర్వకాలంలోనైతే ఈ వాల్కనస్ ఉండే ఏరియాస్‌లో వాళ్ళు వీటినే వెపన్స్‌గా యూజ్ చేసేవాళ్ళు. దీనిది ఎంత షార్ప్‌నెస్ అంటే ఆఖరికి మన వెంట్రుకను కూడాను 5, 6 ముక్కలు నరకగలిగే అంత షార్ప్‌నెస్ ఉంటది. దీంతో గాని నైఫ్స్ తయారు చేస్తే. సో, స్లోగా గాని అది బాగా కూల్ అయిందనుకోండి, అది మినరల్ గ్రెయిన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఇన్‌కేస్ అది అప్పుడే వచ్చింది, అప్పుడే బయటపడింది, అప్పుడే కూల్ అయిపోయిందనుకోండి చాలా వేగంగా, ఆటి యొక్క మినరల్ గ్రెయిన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అవసరమైతే కనిపించవు కూడాను. చాలా సాఫ్ట్‌గా కూడాను ఉంటాయి. ఇంకొకటేంటంటే ఇంటర్మీడియేట్ కండిషన్స్‌లోన అటు హై కాదు, ఇటు లో కాదు. అలాంటి టైంలో మాత్రం వాటి యొక్క గ్రెయిన్స్ కూడాను అలానే ఉంటాయి. ఇంటర్మీడియేట్‌గానే ఉంటాయి. మరి ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో, ఈ రకమైన రాక్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇగ్నియస్ రాక్స్‌లోన మేజర్‌వి ఏంటంటే బసాల్ట్, గ్రానైట్, పెగ్మటైట్ అదే రకంగా గబ్బారో ఈ టైప్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ రాక్ గురించి మాట్లాడదాం. దాని పేరేంటంటే సెడిమెంటరీ రాక్. సెడిమెంటరీ రాక్స్‌ని స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒకసారి ఈ మ్యాటర్ కూడా చెప్తాను చూడండి. ఇలాంటి బండలు మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, ఇవే యాక్చువల్లీ ఇగ్నియస్ రాక్స్ అనమాట. యాక్చువల్లీ కొన్ని వేల సంవత్సరాల కిందకి వెళ్ళిపోతే మాత్రం ఈ రాక్స్ అన్నీ కూడాను భూమి కింద కప్పబడి ఉంటాయి. ఎందుకంటే కింద క్రిస్టలైజ్ అయ్యున్నాయి కదా! కానీ ఇన్ని వేల సంవత్సరాల ప్రాసెస్‌లో ఏమైందంటే పైన ఎండకి, వానకి, వర్షానికి వీటన్నిటికి కూడాను పైనున్న లేయర్స్ అన్నీ తొలగిపోవడం వల్ల, నెక్స్ట్ ఇవి కూడాను పైకి రావడం వల్ల ఈ రకమైన స్టేజ్‌కొచ్చిందనమాట. సో, ఇవి పైకొస్తాయి. అదే గాని ఇప్పుడెప్పుడే ఫార్మ్ అయ్యేసి అది గాని లోపలే ఉండుంటే మాత్రం ఈ బండలనేవి ఉండేవి కాదనమాట. ఇది ఇగ్నియస్ రాక్. యాక్చువల్లీ ఇగ్నియస్ రాక్స్ అనేవి అన్నిటికన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే హ్యూజ్ మాగ్మా కదా! ఈ మాగ్మా అంతా కూల్ అయ్యేటప్పుడు ఇంత పెద్దగా ఉంటాయి. సో, ఇవి భూమి లోపల చాలా డెప్త్‌లో ఉండడం వల్ల దీని మీద హై ప్రెషరు ఉంటది. హై టెంపరేచరు ఉంటది. సో, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట మేజర్‌గా కూడాను. ఇంకెప్పుడైనా ఇలాంటి బండలు మీకు కనిపించేటప్పుడు, ఇంత పెద్ద రాక్స్ కనిపించేటప్పుడు మీరు వెంటనే గుర్తుపెట్టండి. ఇది మనము జాగ్రఫీలో నేర్చుకున్నాం కదా! ఇగ్నియస్ రాక్స్ అనుకోని మీరు అర్థం చేసుకుంటే మీకు ఒక ఫన్ ఉంటది జాగ్రఫీ నేర్చుకోవడంలో. ఇప్పుడు మనం మాట్లాడేది సెడిమెంటరీ రాక్ గురించి. ఈ సెడిమెంట్స్ అంటే ఏంటంటే చిన్న గింజలు. సో, ఒక వస్తువు ఏదైనా పగలగొట్టేయండి. పగలగొట్టిన తర్వాత దాంట్లో చిన్న పార్ట్స్ ఉంటాయి కదా! చిన్నవి గ్రెయిన్స్ లాగా వాటిని సెడిమెంట్స్ అని అంటారు. సో, ఈ రాక్ ఎక్కడి నుండి ఫార్మ్ అవుతదంటే ఇందాకల మీకు చూపించాను కదా! ఇగ్నియస్ రాకు. అది ఎండకెండి, వానకి తడిసి ఈ రకంగా తడిసిపోవడం వల్ల ఏమవుతదంటే ఆ బండంతా కూడాను పగిలిపోద్ది. ఇలా పగిలిపోయి చిన్న ముక్కలుగా పడిపోతూ ఉంటది. ఇలా పడిపోయిందంతా కూడాను ఎక్కడో ఒక చోట అనమాట కొన్ని వేల సంవత్సరాల ప్రాసెస్‌లోన అదంతా కూడాను ఒక దగ్గరికి అలాగ దొర్లుకొని వచ్చేస్తూ ఉంటదనమాట. సో, సెడిమెంట్ అంటే అసలైన అర్థం ఏంటంటే సెటిలింగ్ అని అర్థం. సో, ఇప్పుడు ఏమవుతుంది రకరకాలుగా చిన్న ముక్కలుగా విడిపోతున్నదంతా కూడాను సెటిల్ అవుతుందనమాట ఒక ప్లేస్‌లో. ఇలా సెటిల్ అయిన తర్వాత ఏమవుతదంటే ఈ రాక్స్ అనేవి ఇప్పుడు రకరకాల ప్రాసెసెస్ అంతా జరిగిన తర్వాత ఇవంతా కూడాను ఒక దగ్గర కాంపాక్షన్ జరిగిపోద్ది. సో, గట్టిగా నొక్కివేయబడుతూ ఉంటదనమాట. ఎందుకంటే దీని పైన లేయర్ బై లేయర్ ఎర్త్ లేయర్స్ అనేవి ఇసుక కప్పేస్తూ ఉంటది కదా! ఇలా గ్రేటర్ డెప్త్స్‌కి వెళ్ళే కొద్దీ కూడాను వీటి యొక్క లేయర్స్ అనేవి కప్పేస్తూ ఉంటాయి. ఇలా ఒకప్పుడు పైన పేరుకున్నది లేయర్స్ అన్నీ కప్పేయడం వల్ల కిందకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా కిందకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా కిందకెళ్ళిపోయింది. ఎప్పుడైతే లోపలికెళ్ళిపోతాయో, ఎర్త్ లోపలికెళ్ళిపోతాయో ఇక వాటి యొక్క వాటి పైన పడే ప్రెషర్ గాని, టెంపరేచర్ గాని ఇంకా ఎక్కువైపోద్ది. ఇలా అయిపోవడం వల్ల మెటల్స్‌కి వెల్డింగ్ కొడితే ఎలా 2 మెటల్స్ అతుక్కుంటాయో, మెటల్స్‌ని వేడి చేస్తే అదంతా కలిసి ఏ రకంగా లిక్విడ్‌గా మారిపోద్దో సేమ్ ఈ రాళ్ళు కూడాను లిక్విడ్‌గా మారిపోతాయి.
ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నట్లు ఎలా ఎర్త్ యొక్క లేయర్స్ అనేవి ఇలా కన్వర్జ్ అయిపోతుంటాయి కదా! ఇలా భూమి లోపలికెళ్ళిపోతుంటాయి ప్రతిసారి కూడాను. ఇలా లోపలికెళ్ళిపోతూ ఉండడం వల్ల అక్కడ ఇంకా టెంపరేచర్ ఎక్కువుంటది. ఈ రకంగా అయిపోవడం వల్ల అదంతా కూడాను ఒక కొత్త రకమైన మెటల్‌గా కొత్త రకమైన రాయిగా మారిపోద్ది. దీన్నే ఏమంటామంటే సెడిమెంటరీ రాక్స్. సో, ఇది అసలే వేరియస్ పార్ట్స్‌తోని ఫార్మ్ అవుతుంది కాబట్టి దీంట్లో నుండి వచ్చే సెడిమెంటరీ రాక్ కూడాను ఎలా ఉంటదంటే రకరకాల షర్ట్స్ తీసుకొని కుడితే ఒక షర్ట్ ఎలా ఉంటదో, రకరకాల పీసెస్ ఆఫ్ క్లాత్‌ని తీసుకొని ఒక డ్రెస్ కుడితే ఎలా ఉంటదో, ఈ సెడిమెంటరీ రాక్స్ కూడాను అలానే ఉంటాయన్నమాట. సో, ఈ ఫోటోలో మీరు అబ్జర్వ్ అయింది కదా! సింపుల్‌గా ఈ రాక్స్ అన్నీ కూడాను ఎలాగ రకరకాల రాక్స్‌తో కలిసిపోయి ఒక రకమైన రాక్‌గా మారిపోయిందో లోపలికెళ్ళిపోవడం వల్ల. సో, ఈ రకంగా ఉంటది ప్రాసెస్ అంతా కూడాను. సో, దీన్ని బట్టి మరొకసారి రివైజ్ చేసేస్తాను. అసలు ఈ రాక్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతున్నాయంటే, మొట్టమొదటిగా ఏదైనా ఒక హ్యూజ్ రాక్ ఉంది కదా! ఆ రాక్స్ అనేవి డెన్యుడేషన్ అవుతాయి. డెన్యుడేషన్ అంటే ఏం లేదు, ఎండకెండి వానకు తడడం వల్ల ఆ పైనంతా పొరలంతా కూడాను చిన్న ముక్కలుగా విడిపోవడాన్ని డెన్యుడేషన్ అంటారు. సో, ఇది డెన్యుడేషన్. ఇలా అయిపోయిన తర్వాత ఈ ప్లేసెస్‌లో ఉన్న ఆ చిన్న రాళ్ళన్నీ కూడాను ఒక ప్లేస్‌కొచ్చేస్తాయి. ఇలా ప్లేస్‌కొచ్చి సెటిల్ అయిన తర్వాత ఈటి పైన లేయర్స్ ఆఫ్ ఎర్త్ అనేది ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల అవన్నీ ఒక ప్లేస్‌కి కాంపాక్ట్ అవుతాయి. ఎలా ఉంటదంటే ఎగ్జాంపుల్ మీరు రకరకాల బ్రెడ్ ముక్కలు తీసుకొని వాటన్నిటిని ఒక గ్లాస్‌లోకి తీసుకొని దాన్ని గట్టిగా ఒత్తండి. అలా దాన్ని కాంపాక్షన్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను చూడండి. చిన్న ఐస్ ముక్కలన్నీ ఉండయి. వాటన్నిటిని బాగా క్రష్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక గ్లాస్‌లో వేసి గట్టిగా ప్రెషర్ ఇవ్వండి. అదంతా కూడాను ఒక ప్లేస్‌కి అతుక్కొని పోయేలాగా వెళ్ళిపోతాయి కదా! దాన్నే కాంపాక్షన్ అంటారు. దాన్ని ఇంకా ఎక్కువ హై ప్రెషర్‌కి, హై టెంపరేచర్‌కి వీటికి చేయడం వల్ల అవన్నీ కూడాను ఒక్క రాక్‌గా మారిపోద్ది. దీన్నే లిథిఫికేషన్ అంటారు. సో, ఈ రకంగా ఈ సెడిమెంటరీ రాక్ అనేది ఈ మొత్తం 3 రకాల ప్రాసెస్‌కి వెళ్ళిపోద్ది. ఇదే ఎగ్జాంపుల్. ఇదే దాన్ని ఐస్ రూపంలో తీసుకున్నట్లయితే ఒక పెద్ద ఐస్ ముక్క తీసుకుందాం. ఐస్ ముక్కని డెన్యుడేషన్ చేయాలి. అంటే ఏం చేద్దాం? దాన్ని చిన్న ముక్కలుగా అన్నమాట క్రష్ చేసేద్దాం. దీన్ని ఈ క్రష్ చేసిన ఐస్ అంతటిని కూడాను ఒక గ్లాస్‌లో వేసిన తర్వాత దానంతటిని గట్టిగా కంప్రెస్ చేద్దాం. దీన్నే కాంపాక్షన్ అంటారు. దాని తర్వాత ఈ కాంపాక్ట్ అయినంత దాన్ని కూడాను హై లెవెల్ ఆఫ్ ఫ్రీజింగ్‌లో దాంట్లో పెట్టేసామనుకోండి. ఇదంతా కలిపి ఒకటే ఒక్క ఫ్రీజర్‌లా మారిపోద్ది. ఒకటే ఒక్క ఐస్ ముక్కలా మారిపోద్ది. ఇది రాయికైనా ఇలానే జరుగుతది. అదే రకంగా ఈ ఐస్ ముక్కైనా సేమ్‌గానే జరుగుతది. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది జరుగుతుందిక్కడ. అయితే మీరిక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ రకమైన రాక్స్ అనేవి ఎలాగో లేయర్ బై ఉంటున్నాయి కాబట్టి, ఇవి రాక్స్ అనేవి రాక్‌గా ఫార్మ్ అయినప్పటికి కూడాను వాటి మీద అనమాట ఈ లేయర్స్ కనిపిస్తాయి. ఈ రాక్స్ అంతటి మీదకి కూడాను. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తే ఈ సెడిమెంటరీ రాక్ అంతా కూడాను వాటి మీద క్లియర్‌గా మీకు కనిపిస్తూ ఉంటది. ఈ రాక్స్ యొక్క లేయర్స్ అంతా కూడాను. సో, మొత్తానికి సెడిమెంటరీ రాక్స్ అనేవి అసలే అన్నీ కలుపుకొని చేసినవి కాబట్టి ఈ రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్‌ల్లోన ఫార్మ్ అవుతూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే మెకానికల్లీ ఫార్మ్డ్. మెకానికల్లీ అంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రాసెస్ చెప్పుకున్నామో అదే. అదేంటి అనంటే ఫస్ట్‌గా వెదరింగ్ అవుతది. లేదంటే ఇంకో రకంగా చెప్పాలంటే అవి చిన్న ముక్కలుగా మారిపోతాయి ఫస్ట్. దాని తర్వాత సెకండు ఆ ముక్కలన్నీ కూడాను ఒక ప్లేస్‌లో అక్యుములేట్ అవుతాయి. మూడో స్టెప్‌లోన అదంతా కూడాను కాంపాక్ట్ అవుతది. నాలుగో టైమ్‌లోన ఏమవుతదంటే లిథిఫికేషన్ అవుతది. ఎందుకంటే హై ప్రెషర్, హై టెంపరేచర్ కదా! ఇది మెకానికల్ ఫార్మ్డ్. సెకండ్ ఆర్గానికల్లీ ఫార్మ్డ్ చూసుకున్నట్లయితే దీంట్లో ఆకుల యొక్క వేర్లు గానీ, జంతువుల యొక్క చర్మం గానీ, జంతువుల యొక్క ఎముకలు గానీ, ఇవన్నీ కూడాను ఏవైతే జంతువులు, మనుషులు వీటన్నిటి ఆర్గానిజమ్స్ ఉంటాయో, వాటి యొక్క డస్ట్, వాటి యొక్క వేస్ట్ అంతా కూడాను ఒక ప్లేస్‌లో అలా అక్యుములేట్ అయిపోతూ ఉంటది. ఇలా అక్యుములేట్ అయిపోయిన తర్వాత అదంతా కూడాను మళ్ళీ సేమ్ ప్రాసెస్ కాంపాక్ట్ అవుతది. కాంపాక్ట్ అయిన తర్వాత అదంతా కూడాను హై ప్రెషర్, హై టెంపరేచర్‌కి కింద లేయర్స్‌కి వెళ్ళిపోద్ది కదా! ఎలాగో ఇలా వెళ్ళిపోవడం వల్ల హై ప్రెషర్, హై టెంపరేచర్ వల్ల అదంతా కూడాను ఒక రాక్‌లా మారిపోద్ది. దీన్నే లిథిఫికేషన్ అంటారు కదా! సో, ఈ రకంగా ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఈ యొక్క ప్లాంట్ యొక్క మెటీరియల్ అంతా కూడాను కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోయి లేయర్‌లుగా వెళ్ళిపోయింది. ఇదంతా కూడా దీన్నే ఏదంటారు ఆర్గానిక్ మ్యాటర్ పీట్. ఇది కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే ఈ వాటర్ ఉంది కదా! ఈ వాటర్ అంతా ఎండిపోయిన తర్వాత దాని మీద ఇసుక ఇవన్నీ ఎళ్ళిపోయి సో, కంప్రెస్ అవ్వడం వల్ల ఇది కంప్రెస్డ్ పీట్ అయింది. సేమ్ ఉదాహరణకి కోల్ కూడాను అలానే ఫార్మ్ అయింది. కోల్ అంటే బొగ్గు కదా! దీని మీద కూడాను రాక్స్ ఇవన్నీ ఎక్కువగా వేయడం వల్ల ఎప్పుడైతే ఈ రాక్స్, ఇసుక ఇదంతా ఎక్కువగా అయిపోయిందో దీని మీద ప్రెషర్ పెరిగిపోయిందో ఈ లిగ్నైట్ కోల్ కాస్త ఇంకా క్వాలిటీ కోల్ అయినటువంటి బిట్యూమినస్ కోల్‌గా మారిపోయింది. సో, ఆర్గానికల్లీ ఫార్మ్ అయిన ఈ రకమైన రాక్స్ అన్నీ కూడాను చూసుకున్నట్లయితే ఈ సెడిమెంటరీ రాక్స్‌లో మేజర్‌గా ఎగ్జాంపుల్స్ అయితే గేజరైట్, చాకు, లైమ్‌స్టోన్, కోల్ ఇవన్నీ కూడాను కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. వీటన్నిటికి ఆరిజిన్ ఏంటంటే లైఫ్‌లోనే ఏవైతే ఉన్నాయో జంతువులు, పక్షులు వీటి యొక్క చర్మాలు అవన్నీ కూడాను ఒక ప్లేస్‌లోకి ఉంటాయి.
మామూలుగా అయితే కుళ్ళిపోవాలి. కానీ ఇన్ కేస్ అదే దాన్ని ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుంది? కుళ్ళట్లేదు కదా! సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ హై ప్రెషర్, హై టెంపరేచర్ అవ్వడం వల్ల వాటి యొక్క ఫార్మే మారిపోతుందనమాట. అండ్ థర్డ్‌గా చూసుకున్నట్లయితే కెమికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్ కూడా ఉంటాయి. ఈ కెమికల్లీ ఫార్మేషన్‌లోని కూడాను ఏం జరుగుతదంటే ఇక్కడ కూడాను చిన్న చిన్న గ్రాన్యూల్స్ రావాలి కదా! కొన్ని కొన్ని సార్లు మన కెమిస్ట్రీలో ఏదైనా దాన్ని మనం ఏం చేసామంటే కెమికల్స్ కొన్నిటిని వాడేటప్పుడు ఉదాహరణకి ఇదొక సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్‌ని కొన్ని రకాల కెమికల్స్ ఎయడం వల్ల ఏమవుతదంటే, అందులోటున్న పార్టికల్స్ అన్నీ కూడాను కిందకి విడిపోతాయి. ఈ విడిపోయినన్నీ కూడాను ఒక ప్లేస్‌లో అక్యుములేట్ అవుతున్నాయి. ఇలా అక్యుములేట్ అయిపోయాయి కదా! చూడండి. బ్లూ అన్నీ కూడాను ఒక ప్లేస్‌లో అక్యుములేట్ అయిపోయాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్‌గా ఒక మట్టి నీరు తీసుకోండి. మట్టి నీరు తీసుకొని బాగా కలిపేయండి. కలిపేసి ఒక గ్లాస్‌లో వాటర్‌లో వేసి విడిచిపెట్టండి. విడిచిపెట్టేస్తే కాసేపు అయిన తర్వాత అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడాను కిందకెళ్ళిపోతాయి. వాటర్ అంతా విడిపోద్ది. సో, కిందుండిపోయిన దాన్ని మనం ఏమంటామంటే ప్రెసిపిటేట్. సో, ఈ ప్రెసిపిటేటు మామూలుగా మనం చేతులతో చేస్తే ఒక లెక్క. అదే ప్రకృతే చేస్తే, ఎన్విరాన్మెంట్ చేస్తే దాని యొక్క లెవెల్ వేరేలా ఉంటది కదా! సో, ఇంత హ్యూజ్ మెటీరియల్ అంతా కూడాను ఇక్కడ అక్యుములేట్ అయింది కదా! దీని మీద మళ్ళీ ఇసుక, సెడిమెంటరీస్ ఇవన్నీ కూడాను అయిపోయిన తర్వాత అది లేయర్‌గా కిందకెళ్ళిపోయిన తర్వాత కాంపాక్ట్ అవుతది. కాంపాక్ట్ అయిన తర్వాత ఆనికి కూడాను ఒకవేళ హై ప్రెషర్, హై టెంపరేచర్‌కి ఉండే అంత లోతుకెళ్ళిపోయిందనుకోండి, అది కూడాను ఒక మంచి రాక్‌గా మారిపోద్ది. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే చెర్టు, లైమ్ స్టోను, హ్యాలైటు, పొటాష్ ఇవన్నీ కూడాను ఈ రకంగా కెమికల్లీ ఫార్మ్ అయినవే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? డైమండ్ ఉంది కదా! డైమండ్ అసలు ఎలా ఫార్మ్ అయిందనుకుంటున్నారు? అసలు డైమండ్ ఫార్మ్స్ అయినవి బొగ్గుతోననమాట. బొగ్గుంది కదా! ఈ బొగ్గనేది మామూలుగా అయితే మామూలు హైట్‌లో ఉంటే, మామూలు తక్కువ లోతులో ఉందనుకోండి బొగ్గుగానే మిగిలిపోద్ది. అదే గాని ఈ బొగ్గు కాస్త లోపలికెళ్ళిపోతే చాలా లోపలికి, ఇలా లోపలికెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా హై ప్రెషర్, హై టెంపరేచర్ ఉంటది కదా! అంత హై ప్రెషర్, అంత హై టెంపరేచర్‌లో ఈ కోల్ కాస్త డైమండ్‌గా మారిపోద్ది. సో, సింపుల్‌గా పగిలిపోయే కోల్ అనేది హై ప్రెషర్, హై టెంపరేచర్స్‌కి ఆ కండిషన్‌లోకి వెళ్ళిపోవడం వల్ల వరల్డ్‌లోనే హార్డెస్ట్ సబ్‌స్టెన్స్ అయినటువంటి వజ్రంగా మారిపోతుందనమాట. సో, దీన్ని బట్టి మీకు అర్థమయ్యి ఉండాలి. ప్రెషరు, టెంపరేచర్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తదో. ఆ తర్వాత మనం దేని గురించి మాట్లాడదామంటే మెటమార్ఫిక్ రాక్స్. అసలు మెటమార్ఫిక్ అంటే ఏంటి? మెటమార్ఫిస్ అనే పదం ఎప్పుడైనా విన్నారా అంటే మీరు వినే ఉంటారు. గొంగళి పురుగు ఉంటది కదా! ఈ గొంగళి పురుగు అనేది మెటమార్ఫ్ అయితుంటది. ఉదాహరణకు చూడండి. అసలు మెటమార్ఫ్ అంటే ఏంటి అనంటే, చేంజ్ ఆఫ్ ఫార్మ్. ఒక రకంగా ఉండేది, అది కాస్త పూర్తిగా బీభత్సంగా చేంజ్ అయిపోతే దాన్నే మెటమార్ఫిజం అంటారు. ఎగ్జాంపుల్‌గా బొగ్గనేది ఏ రకంగా డైమండ్‌గా మారింది, అదొక మెటమార్ఫిజమే సేమ్‌గా కూడాను. మన క్యాటర్‌పిల్లర్‌లో చూసుంటారు. ఎగ్ నుండి ఒక పురుగుగా మారింది. పురుగు కాస్త మళ్ళీ సీతాకోకచిలుకగా మారిపోతుంది బటర్‌ఫ్లై. దీన్నే మెటమార్ఫిజంకి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాం. సో, సేమ్ అలాంటిదే అనమాట. మనకిక్కడ రాక్స్ ఉంటాయి కదా! ఈ రాక్స్‌లో కూడాను సేమ్ అలానే. ఎప్పుడైతే వాటి మీద ఉండే ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్ ఈ 3 చేంజ్ అయిపోతాయో, ఆ రాక్స్‌లో ఉన్న కండిషన్స్ మారిపోతాయి. ఆ రాక్స్ అనేవి డిఫరెంట్ రాక్స్‌గా మారిపోతాయి. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి చూడండి. గ్రానైట్ అనేది దానికంటూ డిఫరెంట్ టెంపరేచర్ ఇచ్చామనుకోండి గ్నీసిస్ రాక్‌గా మారిపోద్ది. కోల్ ఉంది కదా! ఈ కోల్ అనేది డైమండ్‌గా మారుతుంది. క్లే ఉంది కదా! మట్టి కాస్త స్లేట్‌గా మారుతుంది. లైమ్ స్టోన్ ఉంది. ఇది మీరు చాలా సార్లు వినుంటారు మార్బుల్. మీరు మార్బుల్ అంటారు. ఈ మార్బుల్ అంతా కూడాను మెటమార్ఫిక్ రాక్. మామూలుగా అయితే అది ఒక లైమ్ స్టోన్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సెడిమెంటరీ రాక్ ఇది. అంటే రకరకాల వాటన్నిటిని కూడాను పోగైన రాక్ కాస్త ఎప్పుడైతే మెటమార్ఫిక్‌గా మారిపోయిందో, టెంపరేచర్ చేంజ్ అయిపోయిందో, ఆ లేయర్స్ అన్నీ కలిసి ఒక మార్బుల్‌గా మారిపోయింది. శాండ్ స్టోన్ ఉంది కదా! ఈ శాండ్ స్టోన్ కూడాను ఒక సెడిమెంటరీ రాక్. అది కాస్త క్వార్ట్జైట్‌గా మారిపోయింది. గ్రానైట్ అనేది ఒక ఇగ్నియస్ రాక్. ఈ ఇగ్నియస్ రాక్ అనేది ఎంత టెంపరేచరో చాలా ఎక్కువ ఉంటది. చాలా హార్డ్‌గా ఉంటది. అలాంటి సబ్‌స్టెన్స్ కూడా భూమి లోపలికి వెళ్ళినప్పటికి హై టెంపరేచర్‌కి దీనికెళ్ళిపోయినప్పటికి ఇగ్నియస్‌గా మారిపోయింది. సో, సేల్ అనేది షిల్ట్‌గా మారిపోయింది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. నాకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ మెటమార్ఫిక్ రాక్స్‌కి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో, ఈ మొత్తం ప్రాసెస్‌లో మీరొకటి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఆల్రెడీ రాక్సే. ఓకేనా? ఆల్రెడీ క్రిస్టలైజ్ అయిపోయినాయి ఈ రాక్స్ అన్నీ కూడాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యాక్చువల్లీ ఇవి ఆల్రెడీ కన్సాలిడేట్ అయినప్పటికీ కూడాను ఎప్పుడైతే టెంపరేచర్, వాల్యూము అదే రకంగా ప్రెషర్ ఈ మొత్తం చేంజ్ అయిపోవడం వల్ల ఇవన్నీ మళ్ళీ రీక్రిస్టలైజ్ అవుతున్నాయి. రీక్రిస్టలైజ్ అయ్యేసి నెక్స్ట్ వీటి యొక్క లోపల ఉన్న మాలిక్యూల్స్ కూడా రీఆర్గనైజ్ అవుతున్నాయి. ఈ రకంగా అనమాట ఒక డిఫరెంట్ రాక్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ రాక్స్ ఫార్మ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఇదిగో ఈ రకమైన కాంటినెంట్ కన్వర్జెన్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది ఏదైతే స్మాల్ ప్లేట్ ఉందో, ఆ స్మాల్ ప్లేట్ అనేది బిగ్ ప్లేట్‌లోకి అనమాట ఎళ్ళిపోతుంది. ఈ రకంగా బిగ్ ప్లేట్‌లోకి ఎళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడున్న ఈ సెడిమెంట్స్ అంతా కూడాను కిందకి వెళ్ళిపోతుంది. ఇలా కిందకి వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు దీనికి
లోపలికి వెళ్ళిపోవడం వల్ల దీనికి హై ప్రెషర్ పెరిగిపోతుంది, హై వాల్యూమ్ పెరిగిపోతుంది, హై టెంపరేచర్ పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే లోపల దాని యొక్క రీక్రిస్టలైజేషన్, రీఆర్గనైజేషన్ వాటి మాలిక్యులర్ మారిపోయి కంప్లీట్గా ఒక కొత్త టైప్ ఆఫ్ రాక్గా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మేజర్గా హెల్ప్ చేస్తున్నాయి ఈ మెటమార్ఫిక్ రాక్స్ అనేవి ఫామ్ అవ్వడానికి. ఈ మెటమార్ఫిజం అనేది బేసిక్గా 2 టైప్స్లో జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే దానికి హీటు, అదే రకంగా టెంపరేచర్, ఈ 2 కదా కావాల్సి ఉంటాయి. ఈ 2 ఉండేటప్పుడే మనకి మేజర్గా సో ఈ హీటు అండ్ ఈ ప్రెజరు ఈ 2 మేజర్గా కావాల్సి వస్తుంది కదా. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే 2 రకాలుగా చెప్పబోతున్నాను ఈ మెటమార్ఫిజంలో డిఫరెన్సెస్. మొదటిది ఏంటి అని అంటే మొదటిది డైనమిక్ మెటమార్ఫిజం. ఈ డైనమిక్ మెటమార్ఫిజంలో ఏమవుతుందంటే ఆ రాక్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ కానీ, అదే రకంగా దాంట్లో ఉన్న ఈ కెమికల్ చేంజెస్ కానీ ఏం జరగవు. జస్ట్ ఆ రాక్ చేంజ్ అయితే అవుతుంది, కానీ దాంట్లో ఉన్న కెమికల్ క్యారెక్టర్స్ ఏం చేంజ్ అవ్వవు. అదే థర్మల్ మెటమార్ఫిజంలో ఏమవుతుంది తెలుసా? 2 జరుగుతాయి. ఒకటేంటంటే ఆ రాక్ అనేది దాని యొక్క కెమికల్ చేంజెస్ జరిగిందనుకోండి, దాన్ని థర్మల్ మెటమార్ఫిజం అంటారు. అయితే ఈ థర్మల్ మెటమార్ఫిజం మళ్ళీ 2 రకాలుగా ఉంది. ఒకటేంటంటే రీజనల్ మెటమార్ఫిజం, రెండోది చూసుకున్నట్లయితే కాంటాక్ట్ మెటమార్ఫిజం. సో కాంటాక్ట్కి దీనికి ఏంటి తేడా అనేది చూసుకున్నట్లయితే ఈ కాంటాక్ట్ మెటమార్ఫిజంలో పేరులోనే ఉంది. ఈ కాంటాక్ట్లో చూసుకున్నట్లయితే ఈ మెటమార్ఫిజంలో ఇది లావాతో టచ్ అవుతుంది. సో ఇక్కడ మీకు లావా కనిపిస్తుంది కదా, ఈ లావాతో ఇప్పుడొచ్చిన ఈ రాక్ అనేది టచ్ అయ్యేసి దీని యొక్క ప్రెజర్, టెంపరేచర్ చేంజ్ అయిపోయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ రాక్ని ఏమంటవచ్చు అంటే కాంటాక్ట్ మెటమార్ఫిజం అంటారు. అదే రీజనల్ మెటమార్ఫిజం చూసుకున్నట్లయితే ఈ రీజనల్ మెటమార్ఫిజంలో రాక్ అనేది మాగ్మాకి టచ్ అవ్వదు. ఓకేనా, మాగ్మాకి టచ్ అవ్వదు. కాకపోతే ఇది ఇంత లోపల ఉండడం వల్ల ఈ మాగ్మా యొక్క హీట్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీని యొక్క హీటు, టెంపరేచర్, ప్రెషర్ అన్నీ పడుతుంటాయి. కానీ ఒక్కటి జరగదు. అదేంటి అని అంటే ఇది మాగ్మాకి టచ్ అవ్వదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాంటాక్ట్లో మాగ్మాకి టచ్ అవుతుంది, కాంటాక్ట్ కానిది అంటే రీజనల్ దాంట్లో మాత్రం మాగ్మాకి టచ్ అవ్వదు అనే విషయం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ రాక్స్, ఈ మెటమార్ఫిక్ రాక్స్లో మనకేంటంటే ఈ రకమైన లేయర్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన లేయర్స్ లాగా కనిపిస్తే మాత్రం ఆ టైప్ ఆఫ్ రాక్ని ఏమనొచ్చు అంటే ఫోలియేటెడ్ రాక్ అని పిలవచ్చు. ఇదే రాక్లోన మనం ఏం చేస్తామంటే వీటి యొక్క కలర్స్ అనేవి డిఫరెంట్గా వైట్ బ్లాక్ ఈ రకంగా ఉంటే దీన్ని బ్యాండింగ్ అని అంటారు. అయితే మెటమార్ఫిక్ రాక్లో కూడాను ఈ రాక్స్లో డిఫరెన్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఫోలియేటెడ్ అంటే క్లియర్గా లైన్స్ విజిబుల్ అవుతాయి. అదే నాన్ ఫోలియేటెడ్ రాక్స్లో చూసుకుంటే గజిబిజిగా ఉంటుంది అనమాట. ఈ రకమైన రాక్స్ని ఏమంటామంటే నాన్ ఫోలియేటెడ్. ఇది కూడాను మెటమార్ఫిక్ రాక్స్లోనే ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇంతటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేవి కంప్లీట్ అయిపోయి, ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఈవెన్ ₹1 అయినా పర్లేదు, కిందున్న గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్స్కి సపోర్ట్ చేయగలరు. మీ యొక్క సపోర్ట్ అయితే ప్రజెంట్ చాలా అవసరం. థ్యాంక్ యూ అండ్ బాయ్. రాక్ సైకిల్. మనం ఈరోజు రాక్ సైకిల్ గురించి మాట్లాడదాం. ఇది బేసిక్గా రాక్ సైకిల్ యొక్క డయాగ్రామ్. సో రాక్స్ ఎన్ని టైప్స్గా ఉంటాయి మేజర్గా చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ సింపుల్. ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి. అదేంటి అని అంటే ఒకటి ఇగ్నియస్ రాక్స్, ఇంకొకటి మెటమార్ఫిక్ రాక్, ఇంకొకటి సెడిమెంటరీ రాక్. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, దేని నుండి ఏదైనా ఫామ్ అవ్వచ్చు. మెటమార్ఫిక్ నుండి ఇగ్నియస్ రాక్ ఫామ్ అవుతుంది, ఇగ్నియస్ నుండి సెడిమెంటరీ ఫామ్ అవ్వచ్చు, సెడిమెంటరీ నుండి ఇగ్నియస్ రాక్ అని ఫామ్ అవ్వచ్చు. దేని నుండి ఏదైనా మారచ్చు, దేంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో అందుకే ఇది ఒక ప్రాసెస్లో జరుగుతుంది కదా, ఒకటి తర్వాత. సో అందుకే దీన్ని రాక్ సైకిల్ అనుకుని అన్నారు. సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ ఇగ్నియస్ రాక్ గురించి మాట్లాడేద్దాం. ఇగ్నియస్ రాక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనుకుని అందరికీ తెలిసిందే. ఇక్కడ లావా ఉంటుంది కదా కింద మాగ్మా, ఈ మాగ్మా అనేది పైప్ లేయర్స్కి వచ్చినప్పుడు కూల్ అయిపోద్ది. ఇలా కూల్ అయ్యేటప్పుడు అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఒక మంచి థిక్ రాక్గా మారిపోద్ది. సో ఇలా డైరెక్ట్గా ఫామ్ అయింది కాబట్టి దీన్నే ప్రైమరీ రాక్ అనొచ్చు. ఇగ్నియస్ అంటే ఎలాగో ఫైర్ అని అర్థం కాబట్టి ఈ లావా నుండి తయారైంది కాబట్టి దీన్ని ఇగ్నియస్ రాక్ అంటారు. యాక్చువల్లీ ఇదే ప్రైమరీ రాక్ అనమాట. అన్నిటికన్నా ఫస్ట్ ఫామ్ అయ్యే రాక్ ఇదే, ఈ రకంగా లావాలా చూసుకున్నట్లయితే. అయితే మనకి ఇంకా 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ రాక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సెడిమెంటరీ రాక్, ఇంకొకటి మెటమార్ఫిక్ రాక్. అసలు దాని కథ ఏంటి? ఈ సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్ వెరీ ఈజీ. యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక రాక్ ఉంటుంది కదా, ఆ రాక్ ఏమవుతుందంటే అవసరమైతే విండ్కి, లేకపోతే వర్షానికి, లేకపోతే టెంపరేచర్కి, సన్లైట్కి వీటన్నిటికీ ఎక్స్పోజ్ అవుతుంది ఒక రాక్ అనేది. ఇలా రాక్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో ఆ రాకు మెల్లమెల్లగా వీక్ అయిపోతూ దాని యొక్క పై లేయర్స్ అన్నీ కూడా వీక్ అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే దాంట్లో ఉన్న చిన్న పార్ట్స్ అనేవి బ్రేక్ అవ్వడం మొదలవుతుంది. ఇలా బ్రేక్ అయినవి పెద్ద రాయి కాస్త కొన్ని రోజులకి చిన్న రాళ్ళు ముక్కలుగా మారిపోతాయి.
సో దీన్నే ఏమనొచ్చంటే డెబ్రీస్ అని అంటారు. సో ఈ డెబ్రీస్ అనేది మెల్లమెల్లగా ఏమవుతదంటే కొంతకాలానికి ఒక ప్లేస్‌లో అలా కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఉదాహరణకి ఇక్కడ సముద్రంలోనే తీసుకుంటే ఇక్కడొచ్చిన రాళ్ళన్నీ ఇలా కలెక్ట్ అవుతున్నాయి. ఇలా కలెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది, ఇక్కడ ఈ సెడిమెంట్స్ అన్నీ కలెక్ట్ అవుతున్నాయి కదా! దీని మీద లేయర్ బై లేయర్, దీని మీద లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ ఇలా అనమాట ఇసుక లేయర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు జరుగుతుంటే అలాగా. ఇలా జరిగేటప్పుడు ఏమవుతుంది, కిందకి రాక్ ఎళ్ళినప్పటికి ఏమవుతుంది కాంపాక్ట్ అవుతుంది. అదంతా కలిపి ఒక దగ్గర కూరుకుపోతుంది. ఇలా కూరుకుపోయిన తర్వాత ఇంకా కొన్ని వేల సంవత్సరాలు జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వాటికి కిందకెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. అదే రకంగా దాని మీద పడే వాల్యూమ్ కూడాను తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అదంతా కూడాను ఒక్క దగ్గరికి చేరిపోయి అదంతా ఒక రాక్‌గా మారిపోతుంది. ఇదే సెడిమెంటరీ రాక్. ఇది రాక్ సైకిల్ అనమాట. సో ఇక్కడ ఈ రకంగా చూసుకున్నట్లయితే లాస్ట్‌కి ఇగ్నియస్ రాక్‌లోన ఒక ఇగ్నియస్ రాక్‌గా ఫార్మ్ అయింది. లాస్ట్‌కి లిథిఫికేషన్ జరిగి ఇలా సెడిమెంట్స్‌గా విడిపోయింది. ఈ సెడిమెంట్స్ కాస్త ఇప్పుడు కంప్రెస్ అయ్యి లాస్ట్‌కి సెడిమెంటరీ రాక్‌గా మారిపోయింది. సో ఈ సెడిమెంటరీ రాక్ ప్రాసెస్‌లో జరిగిందేంటి? ఫస్ట్ ఒక రాక్ అనేది చిన్న చిన్న ముక్కలుగా సెడిమెంట్స్‌గా లేదా డెబ్రిస్ ఏదైనా అనొచ్చు. ఇలా ముక్కలుగా విడిపోయింది. అదంతా కూడా ఒక ప్లేస్‌లోన కలెక్ట్ అయ్యింది. కలెక్ట్ అయిందంతా కూడా ఒక ప్లేస్‌కి కాంపాక్ట్ అయింది. కాంపాక్ట్ అయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల ప్రాసెస్‌కి అదంతా కూడా ఒక రాయిగా మారిపోయింది. లిథిఫికేషన్ జరిగిందనమాట. ఇది సెడిమెంటరీ రాక్. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెటామార్ఫిక్ రాక్ గురించి. మీరు మెటామార్ఫిస్ వినే ఉంటారు. ఒక క్యాటర్‌పిల్లర్ ఎలా ఫార్మ్ అవుతది? సో మెల్లమెల్లగా కూడా నాకు ఎగ్‌గా ఉన్నది ఒక క్యాటర్‌పిల్లర్‌గా మారుతది. క్యాటర్‌పిల్లర్ డైరెక్ట్‌గా ఇక చేంజ్ అయిపోయిందనమాట. తన యొక్క రూపం మొత్తం చేంజ్ అయిపోయి ఇంకొక కొత్త జీవిగా, ఒక కొత్త ఆర్గానిజంగా ఫార్మ్ అయిపోతుంది. సో ఒక బటర్‌ఫ్లైలా ఫార్మ్ అవుతుందనమాట. ఇది మెటామార్ఫిస్. సేమ్ ఇది కూడాను అంతే. ఆల్రెడీ ఇగ్నియస్ రాక్ ఉంది. సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి. ఆల్రెడీ తెలిసిపోయింది కదా! ఈ రకంగా ఇగ్నియస్ రాక్, ఈ సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి కదా! ఇవేమవుతాయంటే వీటి యొక్క రూపాలు మారిపోతాయి. ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే ఇప్పుడేమవుతది మేజర్‌గా ఇక్కడ చూస్తే మామూలుగా ఇక్కడ వీటికి మామూలుగా ఒక రాక్స్. ఈ రాక్స్ అనేవి ఎప్పుడైతే హై ప్రెషరు, హై టెంపరేచరు ఈ రెండిటికి గాని ఇది గురైందనుకోండి డెఫినెట్‌లీ వీటి యొక్క రూపం అనేది చేంజ్ అయిపోద్దనమాట. సో ఇక్కడ ఇది యొక్క చేంజ్. ఒక పాలు అనేది పెరుగ్గా ఎలా మారిపోతుందో ఒక డిఫరెంట్ సబ్స్టెన్స్ లాగా ఇక్కడ కూడాను హై ప్రెషర్, హై టెంపరేచర్ ఇవ్వడం వల్ల ఇగ్నియస్ రాక్ అనేది ఒక మెటామార్ఫిక్‌గా రాక్‌గా మారిపోద్ది. ఒక సెడిమెంటరీ రాక్ కూడాను ఒక డిఫరెంట్ మెటామార్ఫిక్ రాక్‌గా మారిపోద్ది. ఉదాహరణకి ఇగ్నియస్ రాక్‌లోనే తీసుకుంది గ్రానైట్ ఉంది కదా! ఈ గ్రానైట్ అనేది మామూలుగా ఇది గ్రానైట్. మాగ్మా అనేది లావాగా మారడం వల్ల ఈ లావా అనేది కూల్ అవ్వడం వల్ల గ్రానైట్ అనేది ఫార్మ్ అయింది. కానీ ఎప్పుడైతే ఇది హై ప్రెషర్, హై టెంపరేచర్‌కి చేస్తామో ఈ గ్రానైట్ అనేది గ్నీసిస్ అనే రాక్‌గా మారిపోద్ది. సో అలా ఉంటదనమాట. ఉదాహరణకి ఇక్కడ కూడాను చూడండి సెడిమెంటరీ రాక్స్‌లోన మనకి శాండ్ స్టోన్ తెలుసు కదా! ఈ శాండ్ స్టోన్ అనేది ఒక సెడిమెంటరీ రాక్. ఎందుకంటే ఇది రకరకాల శాండ్ అంతటిని కూడాను కలెక్ట్ అయ్యి దీనికి ప్రెషర్ అవ్వడం వల్ల ఇదొక రాక్‌గా మారింది. కానీ దీనికి ఇంకా ఎక్కువ ప్రెషర్, ఇంకా ఎక్కువ టెంపరేచర్ అవ్వడం వల్ల ఏమైందంటే ఈ శాండ్ స్టోన్ కాస్త మార్బుల్‌గా మారిపోయింది. మన ఇంటికేస్తారు కదా మార్బుల్స్ ఇలా మారిపోద్దనమాట. సో ఒక డిఫరెంట్ రాక్‌గా మారిపోద్ది. ఇదే మెటామార్ఫిక్ రాక్. దీనికి కావాల్సిన ప్రెషరు, టెంపరేచర్ ఎక్కడ దొరుకుతదంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఈ ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ కూడాను దీని యొక్క ప్రెషర్, టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటది. ఈ మ్యాంటిల్‌లోనే మాగ్మా అనేది ఎక్కువగా కనిపిస్తుంటది కదా! ఈ మాగ్మా కనిపించిందంతా కూడాను ఇక్కడిది. ఈ మాగ్మా ఇక్కడ ఉన్నదంతా కూడాను పైకొచ్చి ఈ రకంగా మారుతూ ఉంటాయి. ఇది మాత్రం క్లియర్. సో ఇప్పుడు మనం ఫోటో రూపంలో ఉన్న దాంటిని ఒకసారి చెక్ చేసేద్దాం. ఇక్కడ ఈ రాక్ సైకిల్ చూసుకున్నట్లయితే ఈ రాక్ సైకిల్‌లో మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ సెడిమెంటరీ రాక్ ఉందా? ఎప్పుడైతే సెడిమెంటరీ రాక్‌కి హీటు, ప్రెషర్ 2 యాడ్ చేయడం వల్ల ఒక మెటామార్ఫిక్ రాక్‌గా మారిపోయింది. సేమ్ ఇగ్నియస్ రాక్ కూడాను ఒక హీటు, ప్రెషర్ 2 మారడం వల్ల ఇక్కడ ఒక మెటామార్ఫిక్ రాక్‌గా మారిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఈ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మెటామార్ఫిక్ రాక్ కూడాను వెదరింగ్ జరుగుతది కదా! ఇదొక మెటామార్ఫిక్ రాక్ అనుకుంటే ఈ మెటామార్ఫిక్ రాక్ అయినప్పటికీ కూడాను ఇది కూడాను ఎండకి తడవాలి, వానకి తడవాలి, విండ్‌కి చూసుకుంటది. సో ఈ రకమైన చేంజెస్ వల్ల ఇది కూడాను చిన్న సెడిమెంట్స్‌గా మారిపోతూ ఉంటది. ఈ సెడిమెంట్స్‌గా మారిపోయింది. ఇది కూడాను కొన్నాళ్ళకనమాట ఎక్కడో దగ్గర డిపాజిట్ అవుతది. డిపాజిట్ అయింది ఇది కూడాను ఏమవుతదంటే కాంపాక్ట్ అవుతుంది. కాంపాక్ట్ అయింది ఇది కూడాను హై ప్రెషర్, హై టెంపరేచర్ ఇవ్వడం వల్ల లిథిఫికేషన్ అంటే ఇది కూడా ఒక డిఫరెంట్ రాయిగా మారిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఒక ప్రాసెస్ అర్థమైందా క్లియర్‌గా? ఆఖరికి మెటామార్ఫిక్ రాక్ అయినప్పటికీ కూడాను ఇది కూడాను కొన్నాళ్ళకి సెడిమెంటరీ రాక్‌గా మారాల్సిందే. సో ఇలా ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇంకొన్ని సార్లు ఇంకేమవుతదో తెలుసా సిట్యుయేషన్ ఇదే మెటామార్ఫిక్ రాక్ ఏమవుతదంటే
ఇలా ప్లేట్స్ కన్వర్జ్ అవుతాయి కదా! ఇలా ప్లేట్స్ కన్వర్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడాను ఏమవుతుందంటే క్లియర్‌గా ఇలా ప్లేట్స్ కన్వర్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ చాలా కిందకెళ్ళిపోతుంది ఈ మెటీరియల్ అంతా. ఇన్ కేస్ ఆ ప్లేట్స్ కన్వర్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ గాని మెటమార్ఫిక్ రాకున్నా, ఇక్కడ గాని ఇగ్నియస్ రాకున్నా, ఇక్కడ గాని సెడిమెంటరీ రాకున్నా అది గాని కిందకెళ్ళిపోతే ఇక్కడున్న హై ప్రెషర్, హై టెంపరేచర్ వల్ల మళ్ళీ మాగ్మాగా మారిపోద్ది. అంటే లావాగా మారిపోద్ది. ఇప్పుడు తెలుసే కదా! ఈ లావా అనేది మళ్ళీ పైకొచ్చేసి మళ్ళీ రాక్‌గా మారిపోద్ది. ఇగ్నియస్ రాక్‌గా మారిపోద్ది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటదనమాట. దీంట్లోటి ఇక అంత సో, ఇక్కడ మనం చూస్తే ఈ మెటమార్ఫిక్ రాక్ కూడా ఒకవేళ టెక్టానిక్ ప్లేట్‌లా కిందకెళ్ళిపోయిందంటే ఇది కూడాను మాగ్మాగా మారిపోద్ది. ఆ మాగ్మా కూల్ అయితే ఇగ్నియస్ రాక్‌గా మారిపోద్ది. సో, ఈ ప్రాసెస్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రాక్ సైకిల్ అనేది జరుగుతూనే ఉంటది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సో, ఒక రాయి ముక్క ఇసుకగా మారాల్సిందే. ఇసుక మళ్ళీ కొన్ని రోజులకి మరొక దగ్గరకయ్యి ఒక రాక్‌గా మారాల్సిందే. ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటదనమాట. ఇది రాక్ సైకిల్. ఇంతకు మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి అవసరం లేదు. ఇంకా టైప్స్ ఆఫ్ రాక్ గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఆ లింక్ చూడండి. హ్యాపీగా మీకు అర్థమైపోద్ది.